ఈ యొక్క ప్లేస్ అనేది చాలా ఎనర్జీది. మరి శాస్త్రి గారి మాటల్లో మనం విన్నాం. మరి ఇక్కడ రావాలన్నా కూడా మన అదృష్టం కూడా కావాలా మేడం అన్నది కరెక్టే. మీ మాటల్లో చెప్పండి సార్, మీ పేరు చెప్పండి. నా పేరు బి సత్యారెడ్డి. నేను అల్వాల్ నుంచి వచ్చాను. ఇంకా మా శ్రీమతి చెప్పింది ఇక్కడ రావాలి పోవాలి అని చెప్పింది. సరే మంచిది అట్లే అని ఇంకా చంద్ర వాళ్ళ వెంబడి వచ్చేసినాను. ఇంకా వచ్చేసి వాళ్ళ చూస్తూ ఉన్నాం. మంచిగా ఉన్నది, అన్ని విధాలా బాగుంది. మొన్న కాశీకి కూడా వచ్చినాను, కాశీలో కూడా బాగుంది. ఇంకా అందుకే కాశీకి పోయినప్పటి నుంచి ఇంతవరకు కంటిన్యూ చేస్తున్నా. ఇంకా ఎందుకంటే మాకు బాగా అనిపించింది, మంచిగా అనిపించింది కాబట్టి మనం రావాలి, చూడాలి, పోవాలి, అంతే అంతే. ఓకే సార్, రండి మేడం. నా పేరు శ్యామల, హైదరాబాద్ నుంచి వచ్చాను. మన గురువుగారు జగద్గురు విశ్వగురువుకి ప్రణామాలు. మరి ఆత్మస్వరూపులకి పరమాత్మ స్వరూపులందరికీ ప్రణామాలు. నేను శ్రీశైలంలో ఉన్నప్పుడే ఈ బ్రాండ్ అంబాసిడర్గా జాయిన్ అయినాను. అప్పటి నుంచి కంటిన్యూ అవుతున్నాను. చాలా ప్రదేశాలు వీళ్ళు మంచిగా తీసుకెళ్ళిన మనకి ఇక్కడ ఎనర్జెటిక్ ప్లేస్ అన్నిటికీ తీసుకొస్తున్నారు. చాలా చాలా బాగున్నది. మరి ఇక్కడ ఇంకా నైమిషారణ్యం అంటే ఇంకా అద్భుతం. మునులు తపస్సు చేసిన ప్లేస్కి మనం రావటం నేను కూడా చాలా అదృష్టంగానే భావిస్తున్నాను. కాకపోతే మనం పిఎంసికి సపోర్ట్ బాగా చేయాలి. మనం పిఎంసికి సపోర్ట్ చేస్తేనే నిలబడుతుంది. ఇది పత్రిజీ ఆశయం పిఎంసిని పైకి తీసుకురావాలని మనందరం అంబాసిడర్స్గా మారి పిఎంసికి సపోర్ట్ చేద్దాం. ఇప్పుడు ఏంటంటే పిఎంసి వచ్చిన తర్వాత ఇంతకుముందు పాంప్లెట్స్ పట్టుకు తిరిగేవాళ్ళం. ఒకవేళ ఎప్పుడైనా పాంప్లెట్స్ లేకుండా ఎక్కడికైనా వెళ్ళినా అందరితో వాకింగ్కి ఎక్కడికో అక్కడికి ఇక్కడికి వెళ్ళినా బస్సులో ఎక్కడైనా పాంప్లెట్స్ లేకపోతే పిఎంసి చూడండి అని ప్రతి వాళ్ళకి చెప్తున్నాం. ఇది తేలిక అయిపోయింది ప్రచారం మనకి. అందుకే ఈ పిఎంసికి మనం తప్పకుండా మన చేతనైంది మన సహాయ సహకారాలు అందిద్దాం అందరం. మన పిఎంసికి ట్రస్ట్ వాళ్ళకి అందరికి కూడా థ్యాంక్ యూ. నా పేరు శివరామయ్య అండి, నంద్యాల పక్కన బండాత్మకూరు. 2005లో ధ్యాన పరిచయం జరిగింది. 2007లో పూర్తిగా శాకాహారిగా మారాను. నేను ఒక 300 విలేజ్ దాకా వెళ్ళి క్లాసెస్ చెప్పాను సార్. చాలా చోట్ల తన్మన్ సహాయం అలా చేస్తూ వస్తున్నాను. ఎందుకంటే ధ్యానం మనకు చాలా ఇచ్చింది. ఈ ధ్యానానికి మనం చేయవలసింది ఎంతైనా ఉంది. కాకపోతే ఒక పర్టికులర్గా ఒక దిశానిర్దేశంగా మనం చేయగలిగేది ఈ ఒక అంబాసిడర్ ఏంటండి. ఈ అంబాసిడర్గా తీసుకున్నామంటే మనం, ఎందుకంటే ఈ పిఎంసి అనేది కొన్ని కోట్ల మంది చూస్తూ మారిపోతున్నారు. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళ దగ్గర ఆ స్మార్ట్ ఫోన్ తీసుకొని ఈ పిఎంసిని సబ్స్క్రైబ్ చేస్తున్నామండి చాలామందికి కూడా. నాకు మా నంద్యాలలో మల్లేశ్వరి మేడం అంబాసిడర్గా ఉన్నారు. ఆ మేడం ఎలా జాయిన్ అవ్వాలి అని ఒకసారి అడిగాను అంతే. అప్పుడు సత్యనారాయణ సార్కి నా నంబర్ ఇచ్చారు మేడం, సీతా మేడంకి కూడా ఇచ్చారు. ఎంత హార్ట్లీగా వాళ్ళు మాట్లాడారంటే సీతా మేడము సత్యనారాయణ సార్ అంతే ప్రోద్బలం. ఇలా తీసుకోండి, మీ ఆధార్ కార్డు ఫోటో ఇవ్వండి, ఐడి కార్డు కూడా ఇస్తామన్నారు. ఐడి కార్డు కూడా ఇచ్చారండి. కన్హా శాంతివనం వెళ్ళామండి. ఎంత అనుభూతి అంటే అక్కడ మన పిఎంసి శాటిలైట్ ఓన్గా అయిపోయింది దాజీ మాస్టర్ గారితోనే. ఎంత అనుభూతి అంటే మేము జనరల్గా వెళ్ళలేము. దీనికోసం ఈ యొక్క పిఎంసి ఓన్ శాటిలైట్ అవుతుందని చెప్పేసి ఎంతో సంభ్రమాచారాలకు గురై వెళ్ళిపోయాం. ఆ 2 days ఎంత అనుభూతికి లోనయ్యామంటే అదేదో ఇంద్రలోకం స్వర్గలోకం అంటారు చూసారండి. జనరల్గా వెళ్ళొచ్చు శాద్నగర్ పక్కనే, కాకపోతే ఇది ఒక అవకాశంగా రావడం అనేది గొప్ప విషయం. అక్కడ మాకు మెల్లగా బుక్స్ ఇవ్వటం జరిగింది. ఉజ్జయిని వెళ్ళామండి. ఇంకా ఉజ్జయిని నుంచి ఇంకా స్టార్ట్ చేసామండి. అసలు 39,000 ఎంత వండర్ అంటే అండి, వెళ్ళి అడిగే ప్రతి చోట గురువుగారు పత్రిజీ మీరే, మీ యొక్క ఆ యొక్క కృప ఉండాలి మాకు, మీ యొక్క బ్లెస్సింగ్స్ ఉండాలి, మీ ద్వారా మాకు ఇది అవ్వాలని అనుకుంటూ వచ్చాం. ముందుగా మన గురుగారు పత్రిజీ గారికి మనం అందరం గట్టిగా కృతజ్ఞతలు చెప్పుకోవాలండి. ఎలాగంటే తమోగుణం రావణాసురుడు, రజోగుణం కుంభకర్ణుడు,
సత్వగుణం విభీషణుడు, శుద్ధ సత్వగుణము ఆంజనేయ స్వామి. దాని తర్వాత ఉన్నది నిర్గుణం అండి. ఆ నిర్గుణంలో అలరారుతున్నటువంటి వారు ఎవరంటే రామచంద్ర ప్రభుల వారు. అలాంటి రామచంద్ర ప్రభుల వారు ఉన్నటువంటి నిర్గుణంలో ఉన్నవారే మన గురుగారు సుభాష్ పత్రిజీ గారండి. చూసారండి, కొన్ని కోట్ల మంది అభిమానులు ఆయన యొక్క ధ్యానం చేస్తూ వారి యొక్క జీవితాలను ధన్యం చేసుకుంటున్నారు. ఎలాంటి ఒక బీపీ కానీ, షుగర్ కానీ, ఏ గ్యాస్ ట్రబుల్ కానీ, హార్ట్ కానీ, ఎటువంటి డిసీజెస్ లేకుండా ఎంత చక్కగా హాయిగా ఇన్ని చోట్లకు తిరుగుతున్నారంటే చూడండి, ఒక మెడిటేషన్ ద్వారానే. మరి ఇంతమందికి ఇంత ఇచ్చిన గురువుగారు, నేను కాదు గురువుని, మీ శ్వాసే మీ గురువు అంటున్నాడంటే చూడండి ఎంత గొప్ప నిరాడంబరత్వమో. మనము జీవించామంటే ఒక రామునిలాగా జీవించాలండి, ఒక పత్రిసార్లాగా జీవించాలండి. మనకు ఇంకా ఎవరో మాడలక్కర్లేదు. మనం హాయిగా ఎలాంటి బాధరబంది లేకుండా, ఎలాంటి చికాకులు లేకుండా, ఎలాంటి సమస్యలు లేకుండా జీవించాలంటే మన మార్గదర్శకంగా మన గురువుగారిని ఎంచుకున్నామంటే అద్భుతం అండి. ఒక్కసారి బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి గట్టిగా మన కృతజ్ఞతలు చెప్పుకోవాలి చప్పట్ల ద్వారా. ఇక సెప్టెంబర్ దాకా 13,000 కలెక్షన్ చేశానంటే తర్వాత నాకు జస్ట్ 11,000 ఉంది. ఏం చేయాలా అనుకుంటూ జస్ట్ కొంచెం ఆపేసాము. అన్ని చిన్న క్లాసెస్కి వెళ్తున్నాం. అప్పుడే స్టార్ట్ చేసిన క్లాసెస్లో ఎవరు మేము అడగకూడదు అనమాట. ఒక డే క్లాస్ ఉంటుంది 10 to 5, ఒక 300 మెంబర్స్ అలా ఉన్నప్పుడు ఆ ఒక పాంప్లెట్ పెట్టుకొని, ఆ బ్యానర్ పెట్టుకునేసి అడుగుతాం, అంతేకాని చిన్న క్లాసెస్ దగ్గర అడగం. ఇక ఏమైంది, జనవరి అయిపోయింది. జనవరి 20 ఆ టైంలో నేను 2016లో పిరమిడ్ కట్టుకున్నాను మా ఇంటి పైన. ఆ పిరమిడ్లో వెళ్ళేసి ఎవ్రీ డే 6 to 8 o'clock వరకు మెడిటేషన్ చేస్తున్నాను. 8 అయితేనే మొబైల్ పట్టుకుంటాను. నా యొక్క పిరమిడ్ మాస్టర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఫోన్ చేసేసి కలెక్ట్ చేశానండి. 50,000 అయిపోయింది. ఎంత వండర్ అంటే అసలు అంత ప్రతిసారి దయ, ఇంకా వేరే ఏమీ లేదు. నాదంటూ అస్సలు ఏమి జరగలేదు ఇక్కడ. నేనేమనుకున్నా అంటే నైమిసారాన్ని వెళ్ళేటప్పటికి ఒక అచీవర్గా నేను అనిపించుకోవాలి అనుకున్నాను. ఆ తక్కువ ఏదైతే ఉన్నదో ఆ తక్కువది అంత సునాయాసంగా అయిపోయింది మాస్టర్స్. వండర్ఫుల్ అంటే వండర్ఫుల్, అంతా పత్తిసారి దయ అనమాట. చాలా అద్భుతము. ఒక్కటి పత్తిసారి ఒక సాంగ్ ఉందండి. ఈ గాలిలో గంధమై, ఈ భూమికి బంధమై, ఆ వేకువ రేఖవై, మా చూపుకు దారివై, ధ్యాన మార్గం మమ్ము నడిపావు, యోగమంటే మాకు తెలిపావు, వెదురే వేణువయ్యేలా, ఎదలో నాదమయ్యేలా, ప్రాణవాయువులను మాకు కూర్చావు, ప్రాణనాడిలాగా నీవు మారావు, ఈ గాలిలో గంధమై, ఈ భూమికి బంధమై, నీ శిక్షణలే మాకు రక్షణలు, నీ బోధనలే మాకు సాధనలు, మనసును మౌనంగా మీటుతూ, చైతన్యం నింపుతూ, వేదనంతా తుడిచివేశావు, ఈ మధువనిలో భ్రమరములా, శృతిలయలో గమకములా, ఈ గాలిలో గంధమై, ఈ భూమికి బంధమై, ఆ వేకువ రేఖవై, మా చూపుకు దారివై, మా శ్వాసలలో నీవు ఉన్నావు, నీ ధ్యాసలలో మేము ఉన్నాము, తనువుకు ఆనందం పులుముతూ, దైవత్వం అత్తుతూ, జీవహింస కూడదన్నావు, పదములలో కృష్ణుడిలా, నడవడిలో బుద్ధుడిలా,
ఈ గాలిలో గంధమై ఈ భూమికి బంధమై ఆ వేకువ రేఖవై మా చూపుకు దారివై. థ్యాంక్ యూ టు పిఎంసి, థ్యాంక్ యూ టు ఎవరి వన్. ఓకే సార్, రండి. ఎవరైనా ఒక 3 మినిట్స్తో మనం టైం చేసుకుందామండి, ఎక్కువగా కాకుండా. చాలా ఉంటుంది మనలో జ్ఞానం, అనంతమైన జ్ఞానం. ఆ జ్ఞానాన్ని ఒక 3 ముక్కల్లోనే మనం తీసేయాలి, బయటికి తీసి చెప్పుకోవాలి. కూర్చోండి సార్, మీ పేరు చెప్పండి. నా పేరు ముచ్చర్ల రామారావు, హైదరాబాదు. నేను ధ్యానంలోకి వచ్చి 22 ఏళ్ళు అవుతుంది. నేను వచ్చినప్పటి నుంచి టోటల్లీ ఐడెంటిఫైడ్ విత్ పత్రిజీ. పత్రిజీ ఏం చెప్తారని చూస్తూనే ఉంటాను, ఆ పని చేస్తూనే ఉంటాను. దుబాయ్లో మా అమ్మాయి దగ్గర నేను ఉన్నప్పుడు, అమ్మాయి నీకు తోచదు కదా, ధ్యానం చెప్తూ ఉంటావు కదా, నేను ఏర్పాటు చేస్తానని పొద్దున్న సాయంత్రం 2 బ్యాచ్లు ఏర్పాటు చేసింది ఆమె. పొద్దున్న 20 మంది, సాయంత్రం 25 మంది అట్లా బ్యాచ్ వచ్చేవాళ్ళు. చిన్నపిల్లలు సాయంత్రం, పొద్దున పూట ఆ బ్లాక్లో ఉన్న వాళ్ళందరూ వచ్చేవాళ్ళు. ఇట్లా ఒక 40 రోజులు ధ్యానం చెప్పిన తర్వాత పత్రి గారు దుబాయ్ వచ్చారు. ఆయన వచ్చేటట్టు నాకు తెలియదు, ఆ పక్కింటి ఆయన వచ్చి చెప్పాడు, పత్రి సారు మీ గురువు అంటున్నావు కదా, ఆయన వచ్చాడు అని నెంబర్ ఇచ్చాడు. నేను ఎవరింట్లో అయితే ధ్యానం చెప్తున్నానో ఆవిడ, అంకుల్ మనం చక్కగా ధ్యానం చెప్తున్నారు కదా, గురువుగారిని రమ్మనండి అని చెప్పింది. సరే ధైర్యం చేసి మా అమ్మాయితో కన్సల్ట్ చేసి శుభ్రంగా మెసేజ్ పెట్టాను, అయ్యా ఇట్లా 40 రోజుల నుంచి 40 మందికి ధ్యానం చెప్తున్నాను, మీరు వస్తే వాళ్ళంతా ప్రభావితులు అవుతారు, మేమందరం చాలా సంతోషిస్తాం, కైండ్లీ కన్సిడర్ ద రిక్వెస్ట్ అని మెసేజ్ పెట్టాను. ఆయన ఇచ్చిన నెంబర్కి పెట్టాను అంతే. 2వ రోజుకి ఆయన దగ్గర నుంచి రిప్లై వచ్చింది, ఫలానా రోజు వస్తున్నాను. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఆ ముందర రోజు ఆయన కలవడానికి వెళ్ళాను. అంటే ఎక్కడో ఆయన లెక్చర్ ఇస్తున్నారు, ఇంగ్లీష్లో చెప్తున్నారు. మరి దుబాయ్లో అందరికీ ఇంగ్లీష్లో చెప్పాలి కదా, ఆయన చెప్తున్నారు. దేని గురించి? ఈ ఖనిజ సామ్రాజ్యం, వృక్ష సామ్రాజ్యం, ఈ 4 సామ్రాజ్యాల గురించి ఆయన చెప్పారు. చాలా గొప్పగా చెప్పారు లెక్చర్. అంతా లెక్చర్ అయిపోయింది. ఆయన బోర్డు దగ్గర నుంచునే ఉన్నారు. లెక్చర్ అయిపోగానే అందరు లేచి వెళ్ళిపోయారు భోజనాలకి. పత్రి సార్ని ఎవరు పట్టించుకోలే. నేను ఒకడిని వెనకాల నుంచుని దండం పెట్టి నుంచుని ఉన్నా. సరే నేను ఒకడే ఆడియన్స్, మిగిలిన వాడిని నా దగ్గరికి వచ్చారు. ఆయన ఎట్లా ఉంది లెక్చర్ అని అడిగారు. చాలా బ్రహ్మాండంగా ఉంది సార్, కృష్ణ పరమాత్ముడు రథం నడిపితే అర్జునుడు అవలీలగా యుద్ధం చేసినట్టుగా మీరు అంత విపులంగా విపులీకరించారు, బ్రహ్మాండంగా ఉంది. ఇట్లా నాకు షేక్ హ్యాండ్ ఇస్తూ నా కళ్ళలోకి చూశారండి. 3.5 minutes హీ వాజ్ లుకింగ్ ఇన్ టు మై ఐస్. నేను కన్ను ఆర్పకుండా ఆయన కళ్ళలోకి చూస్తున్నా. ఎందుకంటే మా అమ్మగారు చెప్పింది, గురువు కళ్ళల్లోకి చూస్తుంటే కన్ను ఆర్పకూడదని ఎప్పుడు చెప్పారు ఆవిడ. సో నేను అట్లా చూస్తూనే ఉన్నా. ఎంత ఎనర్జీ నింపేశారో నా శరీరంలో, చెప్పలేనంత ఎనర్జీ. మరి మర్నాడు మా క్లాస్కి వచ్చారు, అంతా జరిగింది బ్రహ్మాండంగా. క్లాస్ జరిగింది, భోజనాలు పెట్టాము అందరికీ, అయిపోయింది. నెక్స్ట్ డే 1st of January ఆ రోజున బండి ఎక్కాను నేను, ఫ్లైట్ వెనక్కి వచ్చిన తర్వాత 1 సంవత్సరం అంతా విపరీతమైన ఎనర్జీతో ఓలలాడిపోయాను. గురువుల యొక్క దయ ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో అప్పుడే నేను సర్వీస్. దాని తర్వాత నేను ఎప్పుడు వెనుక తిరిగి చూడలేదు. ఎప్పుడు పాంఫ్లెట్లు ప్రింట్ చేసుకునేవాడిని, పాంఫ్లెట్లు పంచిపెట్టడమే పని. సిటీలో నువ్వు ఇంటింటికి వెళ్ళి ప్రయత్నం చేశాను, కుదరదు. ఎప్పుడు ఆడవాళ్ళు బయటికి రారు, మగవాళ్ళు వస్తారు, పొమ్మంటారు. మగవాడేవాడు మాట వినేవాడు లేడు. కాబట్టి నేను ఎప్పుడు వెళ్ళాలి? పొద్దున్న పొద్దున్న వాళ్ళు పేడాలకి ముగ్గులు వేసే టైంకి వెళ్ళాలి. ఇవాళ రేపు ఎవరు ముగ్గులు వేస్తున్నారు? చాలా తక్కువ మంది. వాళ్ళకి ఇస్తే వాళ్ళ పాంఫ్లెట్లు తీసుకునేవాళ్ళు.
అంతే. మగవాళ్ళైతే తీసుకోరు, నాకు అర్థమైంది. సో నేనేం చేస్తున్నవాడిని, ఈ పాంఫ్లెట్స్ పట్టుకొని సీనియర్ సిటిజన్ సీట్లో కూర్చునేవాడిని బస్సులో. చుట్టూ అంతా ఉండేవాళ్ళంతా ఆడవాళ్ళే కాబట్టి అందినంత వరకు అందరికీ ఇచ్చేవాడిని. ఒక మాట ఇప్పుడు కొంచెం యంగ్గా ఉండేవాడిని, ఇప్పుడు 89 ఏళ్ళు, అప్పుడు కొంచెం యంగ్గా ఉండేవాడిని కాబట్టి లేచి నిల్చుని అందరికీ పంచేవాడిని. ఇప్పుడు అంత తగ్గించేశాను, ఎందుకంటే తూలి గీలి పడితే నన్ను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినవారు మా పిల్లలు, కాబట్టి జాగ్రత్తగా ఉంటున్నాను. సో ఈ విధంగా నేను ధ్యానం పంచడం అన్నది నాకు నా యొక్క జీవిత ధ్యేయంగా చెప్పడం. అంటే నా పక్కన ఎవరైనా కూర్చుంటారు కదా, ఎవరో ఆడపిల్ల కూర్చుంటుంది, షీఈ్ ద కాలేజ్ గోయింగ్ గర్ల్, చక్కగా ఆమెకి ఇంగ్లీష్లో అన్ని విషయాలు విపులీకరిస్తాను. ఎట్లా విపులీకరిస్తాను, నువ్వు ఈ శరీరమే కాదు వేరే కూడా ఉన్నావు అని వాళ్ళకి అర్థమయ్యే రీతిలో నేను విపులీకరించి ఎంతో ఉత్సాహపరుస్తాను. వాళ్ళు ఏం చేస్తారో తర్వాత నాకైతే తెలియదు. నేనైతే చెప్పేవాడిని, నువ్వు ధ్యానం చెయ్యి, పిఎంసి చూడు, ధ్యానం చెయ్యి, పిఎంసి వచ్చిన తర్వాత పిఎంసి చూడని చెప్పడం మొదలుపెట్టాను. అందుముందు పిఎంసి లేదు. పిఎంసి వచ్చిన తర్వాత నా పాంఫ్లెట్ వెనకాతల పిఎంసి ముద్ర వేసేవాడిని, పిఎంసి పిఎస్ఎస్ఎం 2 ముద్రలు వేసేవాడిని. సో వాడు చెప్పేవాడిని, పిఎంసి చూడు, పిఎంసి చూడని. పిఎంసి ఎక్కడ వస్తుంది చెప్పేవాడిని, ఎట్లా వస్తుంది చెప్పేవాడిని. నువ్వు ఏమిటి చెప్పేవాడిని, ధ్యానం చేయమని చెప్పేవాడిని కాదు, నీ జన్మలు నీ కర్మలు తెలుసుకోవడానికి. అంటే జన్మ అంటే కొంత ఐడియా ఉంటుంది అందరికీ, విముఖత ఉండదు, కాబట్టి నీ జన్మలు కర్మలు తెలుసుకోవడానికి అని నేను ప్రొపగండా చేసేవాడిని. నేను ఫస్ట్ టైం అంబాసిడర్గా ఇక్కడికి వచ్చాను, కానీ నేను ఇంతకు మునిపే పిఎంసితో ఎంతో బాధ్యతాయుతంగా ప్రవర్తించాను. మొదటి నుంచి ఐ హ్యావ్ గివెన్ tens of thousands, even lakhs of rupees to PMC. ఎందుకు, PMC is doing wonderful work. That is why we must support it. Thank you, thank you, thank you. మాట్లాడుతున్నాను. ఇంకొక మాస్టర్ ఉన్నారు మాట్లాడటానికి. శ్యామల గారు రండి. సులోచన గారు 3 నిమిషాలు మాట్లాడాలి ప్రతి వాళ్ళు. ఇక్కడికి వచ్చిన ఆత్మబంధువులందరికీ శతకోటి వందనాలు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు. నాకు ఈ ధ్యాన పరిచయం కాళహస్తి మునిబాబు గారి ద్వారా జరిగింది. అలాగే బ్రాండ్ అంబాసిడర్స్ది వాణిశ్రీ మేడం గారి ద్వారా వచ్చాను. మేడం గారు చెప్పగానే చెప్పి బ్రాండ్ అంబాసిడర్గా చేశారు మమ్మల్ని. కానీ ఎంత చెప్తున్నా నాలో ఏదో బిడియం, అంటే అది ఈగో అవ్వచ్చు, బిడియం అంటే నేను బిడియం అని చెప్తున్నా కానీ అది ఈగోనే. వేరే వాళ్ళని డబ్బు అడగాలి అని అంటే ఒక ఫీలింగ్. అలా ఇప్పటివరకు నా ఫ్యామిలీ మెంబర్స్ అంటే మా పిల్లల్ని అడిగా, మా పిల్లల్ని చెల్లెల పిల్లల్ని బయటికి మటుకి ఇప్పటికి ఇంకా వెళ్ళాలంటే ఏదో తెలియట్లా, ఏంటి ఈ ధ్యానం అని డబ్బులకు వస్తుంది అని అంటారనే ఫీలింగ్తో. ఇప్పుడు ఇందా మేడం చెప్పారు, వాణిశ్రీ మేడం, నేను కాదు పత్రిజీ గారు ఆయనే చూసుకుంటారు అని అడుగు వేస్తే జరుగుతుంది అని ఇప్పుడు చాలామంది మాస్టర్స్ అదే చెప్పారు. నాకు ఇప్పుడు అనిపించింది, ఓకే నేను కాదు, నాకు కాదు, విశ్వం కోసం వెళ్తున్నా నేను, ఇది నేను చెయ్యాలి. అలాగే ఇందాక ఒక మాస్టర్ చెప్పారు, యద్భావం తద్భావం అన్నట్టు ఆయన అచీవర్గా తీసుకోవాలి. నేను అనుకోలేదు కదా, అంటే అనుకోని ఉంటే ఇప్పటికి చేసేసేదాన్ని. అనుకోకపోవడమే ఇప్పుడు దాకా నేను రీచ్ అవ్వలేకపోయాను అనేది అర్థమైంది. నాకు ఈ బుధవారాలు మన బ్రాండ్ అంబాసిడర్స్కి బుధవారం పూట క్లాస్ పెడతారు కదా, అంటే నేను ధ్యానంలోకి వచ్చి 4 ఏళ్ళు కానీ పూర్తిగా అనేది చాలా తక్కువ. అయితే అందరూ చెప్తారు, నేను ఈ గుడికి వెళ్తే అబ్బా కాళ్ళ నుంచి అసలు వైబ్రేషన్స్ వెళ్ళిపోతున్నాయి. నేను వాళ్ళు చెప్పినప్పుడల్లా అబ్జర్వ్ చేస్తాను, నాకు అసలు ఏం అనిపించేది కాదు. బ్రాండ్ అంబాసిడర్స్ మీటింగ్ అయితే మ్యూజిక్ ఈ చెవిలోంచి ఈ చెవిలోకి వచ్చేది. అసలు ఎన్ని ఎక్స్పీరియన్స్లో కాళ్ళ నొప్పి అనిపించేది స్టార్ట్ చేసినప్పుడు. క్లాస్ అయిపోయేసరికి కాళ్ళ నొప్పి అసలు ఉండేదే కాదు. అంటే ఇంతమంది ఎనర్జీస్తో గ్రూప్ మెడిటేషన్ ఎనర్జీ ఎంత బాగుంది అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఎవరైనా చెప్తే అది వినే కొద్దీ నాలో డిసప్పాయింట్మెంట్ పెరిగిపోయేది. వీళ్ళందరికీ ఇన్ని ఎక్స్పీరియన్స్ వస్తున్నాయి, నాకేమీ రావట్లేదు, నేను సరిగ్గా చేయట్లేదు, అలా అయ్యేదని. కానీ ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అయితే హ్యాపీనెస్ తెలుస్తుంది. అలాగే నాకు ధైర్యం బాగా వచ్చింది, స్వతహా ధైర్యస్తురాల్ని. ఇప్పుడు
నందలూరు నేను ఒక్కదాన్ని వెళ్ళేసి గురుగారి సమాధికి వెళ్ళొచ్చారు. ఇప్పుడు నైమిసారణ్యం అయితే ఎంత అంటే నాకు అసలు ఏమీ తెలియదు. మా వారు ఎక్కడికైనా తీసుకెళ్తారు, తీసుకొస్తారు. నేను లోకల్ కూడా పెద్దగా బయటికి వెళ్ళినా ఈయనతో వెళ్ళి వస్తా. అలాంటిది విజయవాడ నుంచి కాశీ వచ్చి అయోధ్య నుంచి నైమిసారణ్యం వచ్చి నేను కాక అసలు ఏమీ తెలియదు నా స్నేహితురాలు తీసుకొచ్చా. ఏమీ తెలియదు అంటే అసలు తనకి ఏమీ తెలియదు. నా 7th క్లాస్ ఫ్రెండ్, నా ఫ్రెండ్ని తీసుకొచ్చా. అదే ధ్యానంలోకి వస్తే ఏమి రావాలో అవి వస్తాయి, ఏమి పోవాలో అవి పోతాయి అనేది నాకు ఫుల్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ. చూశారు కదండి, ఇప్పుడు ఎవరు పిరమిడ్ మాస్టర్స్ని ఎవరిని కదిలించినా కూడా ఒక గంగా ప్రవాహం లాగా వెళ్తూ ఉంటుంది జ్ఞానం. మరి వినాయకపురం నుంచి లలితా మేడం రండి, మీ యొక్క అనుభవం చెప్తారు. కానీ అలాగనే ముందుకు రండి, జయశ్రీ గారు రామా ముందుకు రండి, ఒక్కొక్కరు చెప్పాలి. చెప్పేటప్పుడు ఇక్కడ కూర్చున్నప్పుడు కెమెరా కాలు చూస్తుండమ్మా, మీరు లైవ్లో పోతుంది ఇది ప్రోగ్రామ్. నమస్తే మాస్టర్స్. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మకి నా ఆత్మ ప్రణామాలు, కోటి ఆత్మ ప్రణామాలు. ఇక్కడికి వచ్చిన పెద్దలకి, ఆత్మబంధువులందరికీ నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. మాది వినాయకపురం అండి. నా పేరు లలితాదేవి. 2009లో శ్రీశైలం ధ్యానయజ్ఞం వెళ్ళినప్పుడు అప్పుడు ధ్యానం గురించి తెలుసుకున్నాను. అప్పుడు పొందిన ఆనందం, ఇక గురువు అంటే ఈయనే గురువు, ఇక సరెండర్ అయిపోయానండి పత్రిజీ గారికి. నాలో పత్రిజీ గారిని చూసుకుంటున్నాను, ప్రతి మనిషిలోనూ ప్రతి జీవిలోనూ పత్రిజీ గారిని చూసుకోగలిగాను. అసలు ఒక్క క్షణంలోనే అంత ఆనందం. అప్పటి వరకు అన్వేషణలో ఉన్నాను, భగవంతుడంటే ఎలా ఉంటాడు, ఈ దుఃఖంలో నుంచి ఎలాగపోతారు, ఎన్నో చేస్తున్నాం కదా. అన్వేషణలో ఉన్న వాళ్ళకి అడ్రస్ దొరికింది. ఇక భగవంతుని అడ్రస్ దొరికింది కాబట్టి ఇక దేనికి అన్వేషించక్కర్లేదు. ఇంకా ఈయనే నా గురువు. ఈ గురువు తప్ప ఇంకా ఇంకేమీ అవసరం లేదు. ఈ గురువు సరెండర్ అయిపోయి ఈ గురువు ఏది చెప్తే అది చేసుకుంటూ ఈ ఆశయాలన్నీ కూడా ఆదర్శవంతులుగా మనం తయారవ్వాలి. గురువు ఆశయాలన్నీ కూడా మనం నెరవేర్చాలి అని అలాగా నిర్ణయించుకున్నానండి. తర్వాత బ్రాండ్ అంబాసిడర్గా జాయిన్ అవ్వటానికి ఈ ప్రచారం చేయాలి అన్నారు. అమౌంట్ గురించి ఆలోచించలేదు, కానీ ఇంట్లో నుంచి వెళ్ళినవరేమో ఈ ప్రచారం ఎలా చేయాలి, ఏదైనా ఒప్పుకున్న తర్వాత అది కంప్లీట్గా చెయ్యాలి, దాన్ని లేకపోతే ఒప్పుకోకూడదు, అది నా ధ్యేయం. అయితే వెనకాడానండి. ఇక దుర్గవాణి మేడం గారు సత్తుపల్లి వచ్చినప్పుడు చెప్తే కొంచెం వెనకాడాను. నేను అలా చేయలేనేమో, ప్రచారం చేయలేనేమో, ఇంట్లో ఒప్పుకుంటారో లేదో అని అనుకున్నప్పుడు సరే ఆగిపోతే అలిపల్లి రాజుగారు, మేడం మీరు పర్ఫెక్ట్ పర్సన్, మీరు జాయిన్ అవ్వండి, మీరు ఎలాగైనా ప్రచారం చేయగలుగుతారని చెప్పారు. సరేనని చెప్పిన కనహా శాంతివనంలో అంబాసిడర్గా జాయిన్ అయ్యానండి. అప్పటి వరకు నాకు అసలు ఇలా మాట్లాడాలంటే భయం, నాలో భయం అంతా పోయింది. ప్రచారం కూడా బాగా జరుగుతుంది. అసలు ఎలా అంటే ప్రతి ఇంటింటికే ధ్యానాలు పెట్టామండి. శాకాహార ర్యాలీలు, పౌర్ణమి అమావాస్య క్లాసులు, ఇవన్నీ చక్కగా జరుగుతున్నాయి. అసలు అంబాసిడర్గా జాయిన్ అయిన తర్వాత ఎంత చేయగలుగుతున్నామో చాలా ఆనందం, సంతోషం. ఇప్పుడు ప్రజెంట్గా పత్రిజీ దేవాలయాలన్నీ ధ్యానాలయాలు అవ్వాలన్నారు. బాబా గుడి దగ్గరికి వెళ్ళామండి. అక్కడ కూర్చున్న వాళ్ళకి, అమ్మ మీరు పూజలు చేస్తున్నారు, పారాయణలు చేస్తున్నారు, బాబా ఏం చెప్పారు మనకి, మన వాడాలో దొంగలున్నారు జాగ్రత్త, ఆయన ఆత్మధనం దోచుకుంటున్నారు అన్నారు. అసలు ఈ పత్రిజీ గారి పరిచయం అవ్వకముందు ఆత్మ అంటే తెలుసు కానీ అనుభవపూర్వకంగా తెలియదు. ఆత్మధనం అంటే అసలే తెలియదు. ఇవన్నీ తెలుసుకున్నట్లన్నింటినీ వాళ్ళకి చెప్పుకుంటూ, పారాయణే కాదమ్మా ఇవన్నీ ఇలా చెయ్యాలి అని చెప్తుంటే వాళ్ళందరూ చాలా చెప్తున్నారు, మేడం మీరు ప్రతిరోజు వస్తారా చెప్తారా అని అడుగుతున్నారు. అలాగే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి హనుమాన్ చాలీసా పారాయణ చేస్తున్నారు. వాళ్ళు 11 సార్లు పారాయణ చేసి వెళ్ళిపోతున్నారంట మంగళవారం. ఆ మేడం తోటి, హనుమాన్ చాలీసా పారాయణ చేస్తున్నారు కదా, మాకు ఒక అరగంట అవకాశం ఇస్తారా, మేము సత్సంగం చెప్తామన్నాం. ధ్యానం అంటే చాలామంది ముందుకు రావట్లేదండి, భయపడుతున్నారు. అందుకని మేము ఏం చేస్తున్నామంటే సత్సంగం అని చెప్తున్నాం. సత్సంగం చెప్తామండి అని అంటే వాళ్ళు 5 సార్లే పారాయణ చేసి ఒక అరగంట సమయం మాకు ఇచ్చారు. అప్పుడు హనుమాన్ చాలీసా ఎవరు పాడారు, ఏ సందర్భంగా పాడారు, దాని అర్థం తెలుసా అన్నాను. తులసీదాస్ పాడారండి, మిగిలిన ఏం మాకు తెలియదు అన్నారు. అప్పుడు నేను చెప్పాను, తులసీదాస్ ఏ సందర్భంగా పాడాడు, మనం హనుమాన్ చాలీసా అర్థమే తెలుసుకుంటున్నాం, అంతరార్థం కూడా చెప్తానమ్మా నేనని చెప్పని వాళ్ళకి చెప్పడం మొదలుపెట్టాను. అప్పుడు తులసీదాసు రామభక్తుడు,
రామ రామ అంట రామతనయత్నంలో ఉంటాడు. ఒక కుటుంబంలో ఒక గుడ్డివాడు ఉంటాడు. అతను రోజు కుటుంబ సభ్యులందరూ విసుక్కుంటారు, ఈ గుడ్డివాడికి ఎన్ని రోజులు చేయాలి అని చెప్పని. ఇక గుడ్డివాడు ఏమి నిర్ణయించుకుంటాడంటే వీళ్ళందరితో తిట్లు తినే కంటే ఆత్మహత్య చేసుకోవడం మంచిది అని చెప్పని బయలుదేరతాడు ఇంట్లో నుంచి. బయలుదేరి రోడ్డుని వెళ్తూ ఉండగా రామతనమయత్నంతో తులసీదాస్ వస్తుంటాడు, ఈ గుడ్డితనంతో ఇతను వెళ్తూ ఉంటాడు. ఇది ఒకరికొకరు తెలియకుండా టచ్ అవుతారు. టచ్ అయి పడిపోతాడు. పడిపోయేటప్పటికి అప్పుడు ఈ తులసీదాసు ఏంటి ఎవరినో పడేసాను నేను కళ్ళు తెరిచి చూసేటప్పటికి ఇతను పడవేశాడు. అయ్యో నాన్న నిన్ను పడవేసానా నేను, అయ్యో స్వామి అని చెప్పని పట్టుకుని లేపుతాడు. లేపేటప్పటికి ఇతను గుడ్డితనం పోయింది. పోయేటప్పటికి అతను అంటాడు, స్వామి మీరు మామూలు మనుషులు కాదు, దేవుడే మీరు, నాకు కళ్ళు లేవు, నాకు కళ్ళు వచ్చినాయి అని చెప్పని అతను దండాలు పెడతాడు. బాబు నాకేమీ తెలియదు, నేను రామభక్తుడిని, నాకు ఇంకేమీ తెలియదు అంటుంటాడు. ఇక ఇలా జరిగేటప్పటికి ఆ గ్రామంలో ఇంకొకళ్ళు కుంటితనంగా ఉన్న వాళ్ళు వెళ్ళి ఇతను తాకి కుంటితనం పోయింది. అలాగా చాలామంది చాలా అనుభవాలు పొందారు. పొందిన తర్వాత రాజుకు తెలుస్తుంది. ఆ రాజుగారు ఎవరో తులసీదాసుని తీసుకురమ్మంటారు. తులసీదాసు నువ్వేయో మహిమలు చేస్తున్నావంట, మహిమలు నాకు చూపించు అంటారు. చూపించు అంటే అప్పుడు నాకేమీ మహిమలు తెలియదు ప్రభు, రామభక్తి తప్ప రామనామ తప్ప నాకేమీ తెలియదు అంటే, నేను ఈ దేశపు రాజును, నాకు మహిమ చూపించకపోతే నీకు కొరడాలతో దెబ్బలు తప్పవు అని చెప్పానంటే అప్పుడు నాకేమీ తెలియదు ప్రభు, రామనామ తప్ప అని అలా చెక్కలతో భజన చేసుకుంటూ ఉంటాడు. ఈ రాజుగారు భటుల్ని పిలుస్తారు. భటుల్ని పిలిచి కొరడాలతో పట్టుకొని మీరు చుట్టూ నిలబడండి, నేను ఆజ్ఞ ఇచ్చినప్పుడు మీరు కొరడాలతో తులసీదాసుని కొట్టమని చెప్తారు. అప్పుడు వాళ్ళు రెడీగా చేతులు ఎత్తి కొరడాలతో రెడీగా ఉంటారు. ఇతను రామనామం చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు ఈ ఒక్కొక్క భటుడి దగ్గర ఒక్కొక్క కోతి నిలబడి భీకరంగా చూస్తూ ఉంటుంది. ఈ భటులందరూ వణికిపోతూ ఉంటారు. ఈ వణికిపోతూ ఉంటే ఈ రాజుగారు ఆజ్ఞ ఇచ్చినా కూడా వాళ్ళు ఏమీ వేయటం లేదు. ఈ తులసీదాస్కి ఆంజనేయ స్వామి దర్శనం ఇస్తారు. అప్పుడు ఈయన హనుమాన్ చాలీసా పాడటం మొదలు పెడతాడు. హనుమాన్ ఎలా ఉన్నాడు, కుండలాలతో ఉన్నాడు, వజ్రాల హారం వేసుకున్నాడు, సుగుణాల్లో సాగరవంత సుగుణాలు ఉన్నాయి మీకు అని చెప్పని, మీరు లంకకి వెళ్ళారు, లంకలు దహనం చేశారు, సీతమ్మ వారిని రాముల వారి దగ్గరికి చేర్చారు. ఇదంతా చాలీసా, మన బొచ్చే చాలీసా అనమాట. ఇది పొగడటం, స్వామిని దర్శించాడు, ఆయన చేసిన పనులు పొగుడుతున్నాడు, అది చాలీసా. అమ్మ మీరు ఇంతవరకే తెలుసుకుంటున్నారు, స్వామిని పొగడటం ఇది మంచిదే, కానీ హనుమాన్ చాలీసా అంటే 40 రోజులు శ్వాసను గమనించుకుంటూ ధ్యానం చేశారంటే ఆ అనుభవాలు మీరంటే తర్వాత చూస్తారు అని చెప్పి ఇంకా కొన్ని ధ్యానం గురించి కొన్ని మాటలు చెప్తే వాళ్ళందరికీ నచ్చినాయి. మేడం మీరు రండి, తప్పనిసరిగా వచ్చి చెప్పండి, మీరు చాలా బాగా చెప్తున్నారు అని చెప్పని అన్నారండి. అలాగా ధ్యానాలయాలన్నీ దేవాలయాలు అవ్వాలంటే మనం పత్రిసార్ ద్వారా అంతరార్థం తెలుసుకున్నాం కాబట్టి దాన్ని బయటికి చెప్పేటప్పటికి అందరికీ నచ్చుతున్నాయి ఆ మాటలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ ట్రస్ట్ వారికి థ్యాంక్స్ అండి, మెనీ. ఓకే మేడం, గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం మేడానికి. మరి మనం మీకు చెప్తున్నా, ఇక్కడ లైవ్లో వెళ్తుంది ఈ ప్రోగ్రామ్, వాటికెళ్ళి చూడండి అని చెప్పి పదే మీకు చెప్పుకుంటూ వస్తున్నా. చూడాల్సింది అటు, మనం మాట్లాడవలసింది ఇక్కడ ఏం రాసింది, BMA 9 ఉంది. దీని గురించి మనం మాట్లాడుకుందాం 3 నిమిషాలు. ఇది అందరికీ కలిసి రావాలి, ఓకేనా? నయం శరణి గురించి మాట్లాడండి, మీకు ఏది తెలిస్తే అది. ఇక్కడికి వచ్చిన తర్వాత నిన్నటి నుంచి ఇక్కడ మీరు ధ్యానం చేస్తున్నారు, ఈ ధ్యానంలో మీకు ఏమి అనుభవాలు వచ్చినాయి అని చెప్తున్నాం పదే. మీకు అర్థం కావట్లా, ఎప్పుడు అర్థమవుతుందో. జ్ఞానం మొదలు పెడితే ఏం చెప్తున్నావు, మాట మీద కూడా ధ్యాస పెట్టి మాట్లాడాలా. థ్యాంక్ యూ అండి. నా పేరు సృజన, నేను హైదరాబాద్ నుంచి. సో మనం నైమిషారణ్యంలో ఇప్పుడు మనం జరుపుకుంటున్నాము. సో ఇక్కడ ఎనర్జీస్ కానీ అంతా చాలా వండర్ఫుల్గా ఉంది. మనం ప్రతి ప్రోగ్రామ్స్ కూడా ఏదో ఒక శక్తి క్షేత్రంలో పెట్టుకుంటున్నాం, కానీ అన్నిటికన్నా ఇది చాలా డిఫరెంట్. ఎందుకంటే ఎంతోమంది ఋషులు మునులు మొత్తం సాధన చేసే వాళ్ళందరూ కూడా ఈ ప్లేస్లో సాధన చేశారు. సో అలాంటి ప్లేస్లో మనం ఒక ప్రోగ్రామ్ని మనం కండక్ట్ చేసుకోవటము, దాంతోపాటు మనం అందరం సాధన చేస్తున్నాం. సో ఆ ఎనర్జీస్కి మనం కనెక్ట్ అవుతాము, మనం కూడా చాలా జ్ఞానాన్ని మనం తీసుకోవడం జరుగుతుంది. సో మనం PMCకి సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతున్నాము, అలానే మనం కూడా ఎదుగుతున్నాం. సో అందరూ కూడా
పిఎంసికి సపోర్ట్ చేయండి, బ్రాండ్ అంబాసిడర్స్గా జాయిన్ అవ్వండి. ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా జాయిన్ చేయండి, ఇంకా మీకు తెలిసిన వాళ్ళందరినీ. చేయటం వల్ల ఏంటంటే ఒక గ్రూప్ ఎనర్జీకి కనెక్ట్ అవుతున్నాము, అన్ని శక్తి క్షేత్రాలకు కూడా వెళ్తున్నాం, అక్కడ ఎనర్జీతో కనెక్ట్ అవుతున్నాం, మనము ఎదుగుతున్నాము, లోక కళ్యాణంలో మనం పార్ట్ కూడా అయిపోతున్నాం. స్వకార్యం స్వామికార్యం అంటాం కదా, స్వామి కార్యం స్వకార్యం రెండు అయిపోతున్నాయి హ్యాపీగా కదా. సో అందరం కూడా పార్టిసిపేట్ చేద్దాము, జాయిన్ అవుదాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం, గట్టిగా కట్టుకుందాం క్లాప్స్. రండి మేడం, మీరు రండి. మీ పేరు చెప్పండి, మీ ఊరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు పి లత, కర్నూలు నుంచి వచ్చాను సార్ నేను. ఓకే మాస్టర్స్, నేను ధ్యానంలోకి వచ్చి ఆదోని మాస్టర్స్ ద్వారా ధ్యానంలోకి రావడం జరిగింది. 20 years పైన అయిపోయింది. నాకు హెల్త్ బాగాలేకున్నది. ధ్యానం ద్వారా శ్వాస మీద ధ్యాస అంటే ధ్యానం చేసినప్పటి నుంచి హెల్త్ కూడా బాగైంది. తర్వాత ఇట్లే చేస్తూ ఉన్నప్పుడు ఒంటరిగా చెయ్యి ధ్యానం అని వచ్చింది. ఒంటరిగా చేస్తున్నాను, ఆటో రైటింగ్ వచ్చింది, తర్వాత పాటలు వచ్చినాయి, తర్వాత కవితలు వచ్చాయి, అన్నీ రాశాను. రాసిన తర్వాత సార్ దగ్గరికి వెళ్తున్నప్పుడు సార్ చూసిన తర్వాత నువ్వు ఒక పుస్తకం రాయాలి అన్నారు. నువ్వు పుస్తకం రాయాలంటే ఎట్లా సార్ అంటే అంత నాకు తెలీదు, నువ్వు పుస్తకం రాయాలి. అది ఎన్ని నెలల్లో అంటే 2 నెలల్లో రాయాలంట. నాకు షాక్ వచ్చినంత పని అయిపోయింది, ఇంకేం టెన్షన్ అయింది. సరే సార్ ఒక మాట చెప్పారు, దాన్ని ఫాలో కావాలి, ఇంకా ఏం లేదు. ఇంట్లో పని చేయడము, కూర్చోవడం, పిరమిడ్ కింద కూర్చోవడం, ధ్యానం చేయడం, రాయడం. అలా రాసిన తర్వాత ఓపెన్ అయింది. క్రిస్మస్ రోజు కడతాలో ధ్యానంలో నా అంతర్యాత్ర అని బుక్ ఓపెన్ అయింది. తర్వాత శ్రీశైలంలో ధ్యానరత్న అవార్డు ఇవ్వడం కూడా జరిగింది. అంతా అయిపోయిన తర్వాత ఇంకా సారు బాడీ వికెట్ చేసేసి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఏం చేయాలి, మనం అయిపోయింది, సారు వచ్చారు ఇచ్చారు, అన్నీ మనం ప్రచారం, శాకాహార రైళ్ళు, వన్డే ప్రోగ్రామ్స్ అన్నీ జరుగుతున్నాయి. ఇక పని అయిపోయిందని ఇంకా కామ్ ఉంటున్నాం, మామూలు క్లాసెస్కి అటెండ్ అవుతున్నాం. తర్వాత వచ్చింది బ్రాండ్ అంబాసిడర్స్ మీటింగ్. అస్సలు వండర్, ఒక షాక్ లాగా వచ్చింది నాకైతే, అర్థం కాలేదు. ఉజ్జయిని, అరుణాచలం, తర్వాత ఇప్పుడు ఇక్కడ నైమిషారణ్యం. సరే ఏమంటే ఇట్లా కలెక్షన్స్, ఎన్నో కలెక్షన్స్ చేసి ఇచ్చాం, కానీ దీనికన్నట్టు మాకు తెలీదు. ట్రస్ట్ ఎందుకంటే ట్రస్ట్కు వెళ్ళాలి, దాని నుంచి ఒక పిఎంసి ఛానల్, ధ్యాన జగత్ ఏ విధంగా మానసపుత్రిక ఏ విధంగా అయితే అలాగే పిఎంసి ఛానల్ పత్రిసారి యొక్క ప్రతిరూపమే పిఎంసి. ఎందుకంటే ఒకప్పుడు పిల్లలు బాగా కష్టపడినప్పుడు తల్లిదండ్రులు ఆటోమేటిక్గా అన్నీ ఇస్తారు కదా, అలాగే మనకు సారి ఇంత కష్టపడినారు, ఇక మీద అలా వద్దు, ఈ పిఎంసి ప్రతి ఒక్కరిని మీరు ధ్యానం చేయండి అని చెప్పి ప్రతి ఒక్కరికి పిఎంసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంట్లోనే ధ్యానం చేసుకోండి. ఎంతోమంది మాస్టర్స్, మనది ఒకటి ఏంటి సొసైటీ అంటే ప్రతి ఒక్క ఆధ్యాత్మిక సంస్థ వాళ్ళని పిలిపించి వాళ్ళ యొక్క జ్ఞానాన్ని వినడం. ఏ సంస్థలో జరుగుతుంది చెప్పండి? అందుకనే సారు ధ్యానం మటుకు మనం చేయాలి, కానీ ప్రతి ఒక్కరు చెప్పేది ఆ జ్ఞానాన్ని వినాలి. ఆ జ్ఞానాన్ని విన్నప్పుడే మనం ముందుకెళ్ళడం జరిగింది. తర్వాత బ్రాండ్ అంబాసిడర్గా 50,000 అచీవ్మెంట్ అవార్డు అంటే చేయమని చెప్పారు. ఒకసారి ఏం చేశారు, ఎంకరేజ్ చేశారు, ఏం కాదు మేడం చేయండి అవుతుందని. ఇంకోసారి ఏం చేశారు, డిస్కరేజ్ చేశారు. ఏం మేడం ఇప్పుడు ఎన్ని దాంట్లకు అడుగుతున్నాము, మళ్ళీ అడుగుతారా అదేదని. సరే ఏదైతే అయిందని స్టార్ట్ చేశాను. అది అవుతుంది వస్తున్నాయి. ఇది 3వ అవార్డు తీసుకోవడం, బ్రాండ్ పత్రిసారి దగ్గర ధ్యానరత్న అవార్డు తీసుకోవడం జరిగిపోయింది. ఇప్పుడు 3వ అవార్డు. ఏ విధంగా వస్తుంది ఏది అన్నది నాకు తెలియదు. ఎందుకంటే మేము ధ్యానంలో సారు నాకు దగ్గరికి వచ్చి 20 years బ్యాకే ధ్యానంలో కూర్చున్నప్పుడు సారు, మేము 5 hours అట్లా పెట్టుకున్నప్పుడు ధ్యానం చేసినప్పుడు సార్ హాస్టల్కి వచ్చి ముందు కూర్చొని విశ్వ ప్రణాళికలో నువ్వు కూడా భాగస్వామ్యమైనావు టైటిల్ ఇచ్చినారు. అనే వరకు నాకు వండర్ అయింది. అంత విశ్వంలో మనం కూడా ఒక భాగస్వామి, ఇంతకంటే ఇంక కావాల్సిందేముంది, ఎన్నెన్నో చెప్తారు, అన్నింటికంటే మనిషికి ఏది కావాలో అది వచ్చేసింది, అయిపోయింది అని. ఇంకా దాని నుంచి ఎప్పుడైతే మనము ఆ వర్క్కు మనం వెళ్తూ ఉంటే దారి మనకు ఆటోమేటిక్గా చూపిస్తూ ఉంటుంది. కాబట్టి బ్రాండ్ అంబాసిడర్గా సాధ్యమైనంత వరకు ఇన్నర్ వాయిస్, ఇన్నర్ మెసేజెస్ అంటారు, వాటిని వింటూ వాటిని ఫాలో అవుతే ఆ సారు మనకు రావడం జరుగుతుంది. ఈ విధంగా ఫాలో కండి అని కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి బ్రాండ్ అంబాసిడర్స్ మీటింగ్ చాలా గొప్ప కార్యక్రమం. ఈ నైమిషారణ్యం ఇది 2nd time. ఇంకోటి ఏమంటే సారు బాడీ వికెట్ చేసిన తర్వాత అయిపోయింది. మేమేం అప్పుడు వెళ్ళలేదు, కానీ మేము అంతకుముందు నైమిషారణ్యం వచ్చాం. ఈ నైమిషారణ్యం వచ్చి ఇక్కడ అంతా ధ్యానం చేయడం అన్నీ జరిగిన తర్వాత ఇట్లే నైమిషారణ్యంలో వచ్చి మేము మెడిటేషన్ కూర్చున్నాం. ఎక్కడ పోయినా ఒక్కటి చూడ మేడం, మనము పూజల కొరకు దాని కొరకు ఇప్పుడు తండ్లాట కాదు, ఫస్ట్ అక్కడికి వెళ్ళి ఆ ఎనర్జీస్ని ఫాలో అయితే అక్కడే ఆటోమేటిక్గా జరగడం. అప్పుడు ఏమైంది, ఇట్లే అనమాట. సారు ఉన్నారు, పత్రిసారు క్లాస్ చెప్తూ ఉన్నారు. ఎంతమంది నైమిషారణ్యంలోనే ఎంతోమంది మాస్టర్స్, అదే
అందరూ వచ్చి కూర్చొని వింటూ ఉన్నారు. అక్కడ నుంచి నేను వచ్చాను. నేను వస్తే సార్ చూశారు. చూసి నేను కూర్చుంటున్నాను. ఆడ కూర్చునిపోతే ఇట్లా అన్నారు. అనే వరకు నేను ఇలా వచ్చాను. వచ్చిన తర్వాత సారు లేచి అవతలికి వెళ్ళి నువ్వు కూర్చో అని చెప్పి వెళ్ళిపోయారు. నాకు ఆశ్చర్యమైంది. సారీ బాడీ వెకెట్ చేసిన తర్వాత నాకు కనపడం నైమిషారణ్యంలో. అంటే ఇంకా చూడండి, మన వర్క్ ఆటోమేటిక్గా సారు ఉండేదానికంటే లేనప్పుడు ఇంకా వర్క్ అంటే ఆ చైతన్యం అనేది అందరిలో వచ్చేసి ఆ విధంగా జరిపించుకుంటుంది. కాబట్టి ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన సారు కానీ బిఏఎం బ్రాండ్ అంబాసిడర్స్ మీటింగ్ కానీ ఎవరికి ఏ విధంగా తోస్తే మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఏదైనా సర్వీస్ చేయొచ్చు, ఇది చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. మనం దారి అంటూ వెళ్తే ఆ దారి చూపించిన మాస్టర్స్ దివ్యమైన గురువుకు ఆత్మీయ ప్రణామాలు మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. టైం ఉంటే ఒక సాంగ్. మరి సువర్ణ మేడం హైదరాబాద్ నుంచి మరి ఎంతో అద్భుతమైన ధ్యాన కేంద్రం ఉంది. మరి మేడం వాళ్ళకి ఎంతో అద్భుతమైన సేవలు చేస్తారు అక్కడ మీరుపేటలో. మరి మేడం ముందుగా మన గురువుగారు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమానమ్మకి నా ఆత్మ ప్రణామాలు తెలుపుతూ, ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. నా పేరు సువర్ణ, మాది మీర్పేట త్రిమూర్తి పిరమిడ్ ధ్యాన కేంద్రం. మేము ఈ పిఎంసికి ఫస్ట్ టైము 2017లో సారు పిఎంసి ఓపెన్ అన్నప్పుడు ఒక 4 మెంబర్స్ నలుగురం కలిసి 30,000 60 ప్లస్ ఇద్దరు 20,000 40,000 1 lakh చేసి ఇచ్చాము. అప్పుడు అంటే విశ్వానికి మనం ఉపయోగపడాలి, ఇలా ప్రచారం జరగాలి అంటే ఈ అంబాసిడర్స్ అవి వస్తాయని అప్పుడు తెలియకముందుకే అవి కట్టేసాం. సెకండ్ టైం మళ్ళీ మేమందరము కలిసి మళ్ళీ ఒక 7 lakhs చేసాం. అందరం కొంచెం డబ్బులు వేసుకుని. ఈ థర్డ్ టైం వచ్చి షేర్స్ వచ్చాయి. షేర్స్ వచ్చినప్పుడు మా మీర్పేట ఏరియా నుంచి మేము 1 కోటి రూపాయలు చేసాం ఇంచుమించు, నలుగురం అంబాసిడర్స్. ఇది రెగ్యులర్గా కడుతూ ఉంటారు మా వాళ్ళు. కాకపోతే ఇట్లా అంబాసిడర్గా ఉండాలి అట్లాంటివి కొన్ని ఇష్టం ఉండేది కాదు. అయితే ఒకసారి మాధవి మేడం, దుర్గావాణి మేడం వచ్చేసి మీరుపేట నుంచి కూడా, ఆల్రెడీ మా సార్ అంబాసిడరే, నేను కూడా ఇంతకుముందు అంబాసిడర్, అది అప్పుడు కట్టినప్పుడు డబ్బులు కట్టినప్పుడు. ఇప్పుడు ఈ అంబాసిడర్ కాదు. మేడం వాళ్ళు చెప్పినప్పుడు ఉండాలి మీరుపేట నుంచి కూడా అన్నప్పుడు, ఎందుకు లేదు మేడం మేము చేస్తున్నాం రెగ్యులర్గా, కానీ ఇట్లా తెలిసి చేయడం ఇష్టం ఉండదు అని చెప్తే, లేదు మేడం అన్నారు. పోయినసారి మన శివోహం వెళ్ళినప్పుడు హనుమంతరాజ్ సార్ అన్నారు, లేదమ్మా మీరుపేట నుంచి కూడా రావాలి అని చెప్పేసి అన్నప్పుడు అప్పుడు నేను జాయిన్ అవ్వడం జరిగింది. ప్రతి నెల మా వాళ్ళందరూ రెగ్యులర్గా మంత్లీ కటింగ్ పెట్టేసుకున్నాము. పర్టికులర్గా ఇంత అని ఏం కాదు, కానీ ఎక్కువే కటింగ్ పెట్టుకున్నారు. చాలా వరకు చాలా బాగా జరుగుతుంది. మన పత్రిసార్ కళ అంటే ఇంటింట తిరిగి మనము పాంప్లెంట్స్ ఇస్తూ ప్రచారం చేయడం కన్నా పిఎంసి ద్వారా ప్రచారం చాలా బాగా జరుగుతుంది. మొన్న మేము కడతాల్ ధ్యాన మహాయాగం జరిగినప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళాము. ప్రతి ఇంటికి వెళ్ళి అన్నదానం కోసం అడుగుతున్నప్పుడు పిఎంసి చూస్తున్నామని చాలామంది చెప్పారు. చాలా సంతోషం అయిపోయింది మనకి. అదే మనం ఎన్ని క్లాసులు పెట్టినా ఏం చేసినా తక్కువే. అలా పిఎంసి ద్వారా మనకి ప్రచారం వెళ్తుందంటే ఇంత జనాలు వచ్చారంటే మనకి పిఎంసి ద్వారానే. అందుకే పిఎంసికి ఎప్పుడు మనం సహాయ సహకారాలు అందిస్తూ అందరం ముందుకు నడుపుదామని కోరుకుంటూ థ్యాంక్ యూ. కొంతమంది పిరమిడ్ మాస్టర్స్ యొక్క అవగాహనతో, వాళ్ళ యొక్క ప్రోద్బలంతో నేను ఈ ధ్యానంలోకి రావటం జరిగింది. అసలు నేను జాబ్ చేస్తున్నా కూడా నాకు ఇల్లు స్కూలు తప్ప వేరే చోటకు వెళ్ళే ధైర్యం లేదు. కాకరొచ్చును చూసినా భయపడేదాన్ని, అంత ఇదిగా ఉండేదాన్ని. నేను ఇప్పుడు ఆ మాస్టర్స్ నన్ను ముందుకు, హనుమంతరావు గారు కూడా ఎప్పుడు చెప్పేవాళ్ళు, నువ్వు ఒక అడుగు ముందు ధైర్యం చేసి ముందుకు వేయమ్మా, వేస్తే మాస్టర్స్ వాళ్ళే నడిపిస్తారు అనేవాళ్ళు. అట్లా ఏదో చిన్నగా ధైర్యంగా ఒక్కొక్క స్టెప్ ముందుకేసి ఒక్కొక్క 1 year గడిచిన కొంది నాలో కాస్త ధైర్యం అనేది మాత్రం చాలా వచ్చింది. ఇప్పుడు నాకు ఎంతమంది ఉన్నా కూడా ధైర్యంగా వెళ్ళగలిగే స్టేజ్కి రాగలిగాను. తర్వాత అసలు నేను లెసన్స్ చెప్పేటప్పుడు కానీ, తర్వాత చిన్నప్పుడు క్లాస్ సబ్జెక్ట్లో ఉన్నప్పుడు నైమిసారణ్యం అనే పేరు వస్తే, అమ్మో నైమిసారణ్యం అంట, అది ఎక్కడుందో, ఎంత ఎత్తైన ప్రదేశమో, ఎంత అరణ్య ప్రాంతమో, అసలు మామూలు మానవులు ఎవరన్నా వెళ్ళగలుగుతారా అక్కడికి అని అనుకునేదాన్ని. కానీ నేను ఈ అంబాసిడర్కి ఎప్పుడు మాకు దుర్గావాణి గారు పాల్వంచి వచ్చినప్పుడు ఇట్లా అంబాసిడర్గా చేరాలమ్మా, ఇంత కలెక్ట్ చేయాలంటే వెనక్కే వెళ్ళిపోయాను.
అమ్మో ఏంటి ఇంత కలెక్ట్ చేసి ఇవ్వాలంట అని. సరే తర్వాత హనుమంతరావు గారు వీళ్ళు ఏముందమ్మా 1 ఇయర్ టైం ఉంది అన్నారు. సరేలే అని చెప్పి ఒక్క సంవత్సరమే అనుకున్నాం. అప్పుడు పోనీలే 1 సంవత్సరమే కదా నిదానంగా కలెక్ట్ చేద్దాం అనుకున్నాం. లాస్ట్ ఇయర్ 1 lakh కలెక్ట్ చేసి ఇచ్చాను. ఈ సంవత్సరము 50 అయిపోయింది. దానికంటే ఏంటంటే ఈ పిఎంసి కరోనా టైంలో ఈ పిఎంసి వచ్చినప్పుడు ఎంతమంది దీని వలన హెల్త్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకున్నారు. ఎంతో ధైర్యాన్ని, అసలు పిఎంసి అంటే ఏంటి, ఈ ధ్యానం గురించి నేర్చుకోవటం అనేది టీవీ చూశాక చాలామంది దీంట్లోకి రావటం అనేది కూడా జరిగింది. కానీ పిఎంసిలో వర్క్ చేసేవాళ్ళు వెనక ఉండి ఎంతో కొన్ని వందల మంది దానికి కృషి చేస్తున్నారు. ప్రత్యక్షంగా కూడా కొంతమంది ఎంతోమంది వర్క్ చేస్తేనే ఇప్పుడు మనందరం ఇలా ఇన్ని ప్రదేశాలు చూడగలుగుతున్నాం అంటే కారణం మెయిన్ పిఎంసి వాళ్ళే. అది నాకు చాలా హ్యాపీగా ఉంది. అందుకని ఈ నైమిషారణ్యానికి నేను అడుగు పెట్టాను అంటే నాకు ప్రొద్దున బస్సు దిగితే కూడా ఎక్కడ లేని ఆనందం కలిగింది చాలా. అట్లాంటి పిఎంసి వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి ఈ అవకాశం ఇచ్చినందుకు. అందరికీ ఆత్మ ప్రణామాలండి. మొట్టమొదటిగా మన గురువు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నా పేరు భాను అండి, మాది విజయవాడ. నేను అసలు చాలా భయాలతో ఉండేదాన్ని ధ్యానంలోకి రాకముందు. ఒక్కొక్కటి నా లోపల నుంచి నాకు ఒక్కొక్క మెసేజ్ వచ్చి ఒక్కొక్కటి నా లోపల నుంచి తొలగిపోయి అసలు నేను అరుణాచలం వచ్చేటప్పుడు టికెట్ కొనుక్కొని ట్రైన్ ఎక్కొచ్చాను. ఎలా అయినా రావాలి, ఎందుకంటే లోపల నుంచి వెళ్ళు అని వస్తుంది. ఈ వర్క్లో జాయిన్ అవ్వని మెసేజ్ ఎప్పుడైతే వచ్చిందో 2 చీరలు బ్యాగ్లో వేసుకొని టికెట్ తీసుకొని ఎక్కేసాను. అప్పటి నుంచి ఇప్పటివరకు వస్తూనే ఉన్నాను. నాకు నిజంగా ఇక్కడికి రావడం అదృష్టం అనిపించింది. వర్క్ చేస్తూ మనం స్వామి కార్యం స్వకార్యం అన్నారా మేడం, నిజమండి. మనం వర్క్ చేస్తూ ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తున్నాం. ఇక్కడ ఎనర్జీని పంచుతున్నాం, తీసుకుంటున్నాం, పొందుతున్నాం. ఇది అందరికీ పంచాలి. మళ్ళీ ప్రతి ఒక్కరి చేత కట్టిస్తూ జ్ఞానదాత సుఖీభవ ఈ భీమ్ కార్యక్రమంలో మనం చేరడం మన జన్మజన్మల అదృష్టం అండి. ఎందుకంటే మన గురువు గారి లక్ష్యంలో మనం కూడా పాల్గొనడం మన అదృష్టం. మన లక్ష్యంగా చేసుకోవడం. ఎందుకంటే అందరూ అన్నదానం ఆదానం ఈదానం అంటారు, కానీ జ్ఞానాన్ని పంచడం, ఆ పంచిన ఈ పిఎంసికి మనం సపోర్ట్ చేయడం ఎన్నో జన్మజన్మల అదృష్టం అండి మనది. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. గీత. థ్యాంక్ యూ మేడం. నా పేరు గీతా భవాని, మాది గోదావరికని. ముందుగా మనందరి గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా నా తల్లిదండ్రులకు కూడా నా ఆత్మపూర్వక నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన ఆత్మ బంధువులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఇక్కడికి నేను 2021లో ధ్యానంలోకి వచ్చాను. పిఎంసి ఛానల్ చూసే వచ్చాను. పిఎంసి ఛానల్ రోజు చూస్తూ, అంతకుముందు భక్తి ఛానల్ చూసేదాన్ని, కానీ అది తిప్పుతూ అందులో పిఎంసి మధ్యలో కనిపించేది. ఇదేంటి ఈ ఛానల్ కొత్తగా కనిపిస్తుంది అనుకున్నాను. అందులో గురువుగారు ఎప్పుడు చూసినా మ్యూజిక్ మాత్రమే కనపడేది, ఇంకేమీ కనపడేది కాదు. అందులో ఆ మ్యూజిక్ ఏంటో ఇదేంటో కొత్తగా ఉంది అని చూసి కొంత 2-3 అనుభవాలు విన్నాను. మేము కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నాం, మా గురువుగారు చెప్తున్నారు చేస్తే ఇలా అవుతుంది అలా అవుతుంది, ఇదేంటి కళ్ళు మూసుకుంటేనే ఇలా అవుతుందా అనేసి అనుకుని మనసులో నవ్వుకొని సరే ఇదేదో మనం ట్రై చేద్దాం అనేసి అనుకొని నేను చేశాను. ప్రపంచంలో ఎక్కడా లేని ప్రశాంతత ఆ రోజు పొందాను కళ్ళు మూసుకోగానే. అంటే అంతకుముందు వరకు కళ్ళు మూసుకుంటే ఇంత ప్రశాంతత మనలోనే ఉంది అనే సత్యాన్ని మనకెవరు తెలియపరచలేదు. అది మనలోనే దాగి ఉంది. కానీ కళ్ళు మూసుకోలేక మనం ప్రపంచాన్ని అంతా వెతుకుతున్నాం ప్రశాంతత ఎక్కడ ఉంది అని. కానీ కళ్ళు మూసుకుంటేనే అది మనలోనే దొరుకుతుంది అని ఆ సత్యం ఆ రోజు అర్థమైంది నాకు. నేను అప్పటి వరకు ఎన్నో పూజలు చేశాను, ఎంతో గంటలు చేసేదాన్ని. భగవంతుని చూడాలి అనే తపన నాది, ఆయన్ని ఒక్కసారి కలవాలనే కోరిక నాది, రామభక్తునిలాగా. కానీ ఎన్నో ప్రయత్నాలు చేసినా అందరూ అనుకుంటారు కదా దేవుడిని చూడాలంటే గుడిలో ఉంటాడని. గుడికి ప్రతిరోజు రెగ్యులర్గా వెళ్ళేదాన్ని, ఎప్పుడు దొరకలేదు నాకు భగవంతుడు. కానీ ఎప్పుడైతే కళ్ళు మూసుకున్నానో ఆ రోజు నాలోనే నాకు కనిపించాడు పరమాత్మ.
అంటే మన ఆనందంలోనే, మన మానసిక ప్రశాంతతలోనే పరమాత్మ ఉన్నాడు. అంతకుమించి పరమాత్మ ఇంకెవరో కాదు, ఇంకెక్కడో లేడు. నీ ఆనందమే, నీ ఆత్మారాముడే నీ ఆనందమే, అదే అసలైన ప్రశాంతత, ఆనందమే నీ భగవంతుడు అనేసి అప్పుడు నాకు అర్థమైంది. మనం ఆనందంగా ఉంటే ఈ ప్రపంచం అంతా ఆనందంగానే కనిపిస్తూ ఉంటుంది మనకి. సరే, అది అలా ఉంటే నన్ను ఈ దీంట్లోకి జాయిన్ చేసింది సునీత మేడం. నన్ను ఫస్ట్ దీంట్లోకి తీసుకొచ్చింది, అంటే ఫస్ట్ మేడం జాయిన్ అయింది. ఆ మేడం ఒకసారి రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ మేడం ఫస్ట్ జాయిన్ అయింది. మేడం, నేను ఇట్లా పిఎంసిలో జాయిన్ అయ్యాను, నాకు తోడుగా ఎవరు లేరు, మీరు వస్తారా అని అడిగింది. సరే మేడం, ఏంటి, ఎలా, అది ఎట్లా అనేసి అడిగితే మొత్తం డీటెయిల్స్ అనే చెప్పింది. కానీ అప్పుడు నాకు డబ్బులు లేవు, నేనైతే పట్టి టికెట్ పెట్టుకొని అయితే రాగలను, నేను ఇంకేం చేయలేనని చెప్పాను. సరే, నాకు తోడుగా ఉంటే చాలు అనేసి అనింది. 2 సార్లు వచ్చాను, ఒకసారి ఉజ్జయిని, ఇంకోసారి పుట్టపర్తి. ఇంకా మేడం అనింది, నువ్వు కూడా జాయిన్ గా అంటే నా దగ్గర డబ్బులు లేవు మేడం, నేను రాను, నేను జాయిన్ అవ్వను అని చెప్పాను. లేదు, నేను రాయిస్తాను నీ పేరు అనింది. సరే, ఇంకా నా వల్ల కాదు, నేనైతే ఇవ్వను, డబ్బులు నువ్వే ఇవ్వాలి అని చెప్పాను. సరే, చూసుకున్న తర్వాత అనేసి అనింది. సరే అని చెప్పేసి పేరు రాయించింది. రాయించిన తర్వాత అప్పుడు నా మైండ్ జీరో మైండ్, నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు, నేనైతే ఇవ్వలేను, ఇది ఎలా జరుగుతుందో నాకు తెలియదు. మేడం అయితే పేరు రాయించింది. పేరు రాయిస్తే తప్పనిసరి, మాట ఇచ్చినట్టే, మరి ఎలా కట్టుతాను నాకైతే తెలియదు. సరే అనుకున్నాను. అయిపోయిన తర్వాత ఒక 10,000 అయితే వేసాను, ట్రాన్స్ఫర్ చేశాను సీతా మేడంకి. ఇప్పుడు కూడా 10,000 తీసుకొచ్చాను ఇవ్వడానికి. ఇంకా టైం ఉంది కదా, అప్పటి వరకు అన్నీ కంప్లీట్ చేసి ఇస్తాను, ఆ నమ్మకం నాకు ఉంది. నాతో పాటు మరో మేడాన్ని తీసుకొచ్చాను ఈసారి కొత్తగా. ఆ మేడం కూడా ఈసారి తను లిస్ట్లో జాయిన్ అవుద్ది. నెక్స్ట్ టైం ఆమె కూడా అంబాసిడర్ అవుద్ది. ఇలా మా చైన్ లాగుతూ వెళ్తుంది. అంటే ఇది కూడా ఒక కొత్త ప్రయత్నం. ఏంటంటే మీరు కూడా ఒక వ్యక్తిని పెట్టడం వల్ల, ఆ వ్యక్తి వీళ్ళతో రావడం వల్ల ఆ వ్యక్తి ఇన్స్పైర్ అవుతున్నారు. ఇది చాలా మంచి విషయం. అంటే ఒక్కరే సరిపోతారులే, వాళ్ళ ఫ్యామిలీకి మొత్తాన్ని చెప్పచ్చు, మేము వెళ్ళాము, మాకు ఈ అనుభవం జరిగింది, ఇది చాలా మంచి ప్రోగ్రామ్ అని వేరే కుటుంబానికి కూడా తెలిసిపోతుంది దీనివల్ల. ఇది చాలా మంచి అనుభవం. సరే, ఇక్కడ ఉజ్జయినికి వచ్చాము. వచ్చిన తర్వాత కొత్త అనుభవం ఏంటంటే, అంటే వీళ్ళిద్దరు నా మీద ఆధారపడొచ్చారు. వీళ్ళకి హిందీ రాదు, నాకు కొంచెం వచ్చు. ఇక్కడికి ట్రైన్ అయితే ఎక్కాము, వచ్చాము, హిందీ మాట్లాడుతున్నారు ఎక్కడికి వెళ్ళినా, ఏమీ అర్థం కావట్లేదు. నాకు కొంచెం వచ్చు. వచ్చాము, ట్రైన్ దిగాము, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఫస్ట్ నా అంతరాత్మని అడిగాను, వీళ్ళిద్దరిని నేనైతే తీసుకొచ్చాను, ఎక్కడికి తీసుకెళ్ళాలి, నెక్స్ట్ ఏంటి అంటే గోమతికి వెళ్ళు అని వచ్చింది లోపల నుంచి. సరే మేడం, గోమతికి వెళ్ళాలని వస్తుంది అంటే సరే వెళ్దామనేసి వెళ్ళాము, స్నానం చేసాము. మళ్ళీ నెక్స్ట్ ఆటో దగ్గరికి వచ్చాము. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి తెలియదు. ఆటో వాడిని అడిగితే లలితాదేవి టెంపుల్ ఉంది ఇక్కడ అన్నారు. సరే తీసుకెళ్ళు. వెళ్ళాము అక్కడికి. వెళ్ళిన తర్వాత ఆ రోజు శుక్రవారం మేము 12వ తారీఖు బుక్ చేసుకున్నాం. 13కు టికెట్లు దొరకక 12కు ఒక రోజు ముందే బుక్ చేసుకున్నాము. అక్కడికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత వాళ్ళు శుక్రవారం తెల్లారితే పౌర్ణమి గుడి మొత్తం కడుగుతున్నారు. కడుగుతుంటే చుట్టూ ప్రదక్షిణ చేస్తూ లోపలికి వెళ్ళాను నేను. వెళ్ళిన తర్వాత అక్కడ వాటర్తో కడుగుతూ ఉంటే అయ్యగారు, నేను ఎందుకు కడుగుతున్నారంటే హారతి టైము 6 గంటలకు సమయం, కడిగి అలంకరణ చేసి కొత్తగా వస్త్రాలంకరణ చేసి హారతి ఇచ్చి టైం అది కడుగుతున్నారు. లోపలికి వెళ్ళాను. అయ్యగారికి ఏదో ఫోన్ వచ్చింది, పక్కకి వెళ్ళాడు. గర్భగుడి లోపలికి నేను ఒక్కదాన్నే ఉన్నాను, మా మేడము ఇంకెవరో ఒక మేడం ఉంది. తలుపేసేశారు, కడుగుతున్నారు. అయ్యగారికి ఏదో ఫోన్ వచ్చింది, బయటకు వెళ్ళారు. చీపురు గట్ట తీసుకున్నాను, గర్భగుడి మొత్తం కడిగేశాను. అక్కడ పైప్ పట్టేసి నేను మొత్తం కడిగేశాను. వస్తే అయ్యగారు ఏమంటాడు తెలియదు, పోనీ కడిగేశాను. అయ్యగారు వచ్చాడు, చూశాడు, నవ్వాడు. మొత్తం కడిగేశాను. వేరు కూడా అన్నాడు. అంటే ఆయన భాషలో ఒక దగ్గరకు పిలిచి వెళ్ళేటప్పుడు బొట్టు పెట్టి తలపై చెయ్యేసి సుఖీభవ అని ఆశీర్వదించి పంపించాడు బయటికి. నేను ఎక్కడ పుట్టాను, లలితాదేవి శక్తిపీఠం ఎక్కడ, ఇక్కడికి వచ్చి నేను గర్భగుడి గడడం ఏంటి, అది నా అదృష్టం, ఎన్ని జన్మల పుణ్యమో. సరే, అది అయిపోయింది. బయటకు వచ్చాం, కూర్చున్నాం. నాతో వచ్చిన మరో మేడం అంటుంది, మేడం రండి. ఈ మేడం అంది బయటకు వచ్చి కూర్చున్నాక, నాకు అనిపిస్తుంది మేడం ఈ టెంపుల్ మొత్తం ఇవాళ మనిద్దరమే కడుగుదామని. సరే మేడం, పోయిందేముంది, పోయి అడుగుదాం, ఇస్తారో చూద్దాం అవకాశం, సేవ అనుకున్నాం. వెళ్ళాము. చెరో చీపిరిచ్చారు, మొత్తం కడగండి అనేసి. మొత్తం కడిగేసావు శక్తిపీఠాన్ని.
ఇద్దరం కలిసి. ఎంత అదృష్టం, ఎంత సౌభాగ్యం. ఎక్కడ పుట్టినా మేము, ఎక్కడికి వచ్చామో, ఎక్కడ లలితాదేవి శక్తిపీఠమో మేమిద్దరం కడగడం ఏంటి, అది మా జన్మల పుణ్యం అనుకొని ఆ రోజు అంటే నైటు 11 దాకా శక్తిపీఠం మొత్తం కడిగేసాం ఇద్దరం కలిసి. పౌర్ణమి శుభదినం, శుక్రవారం తెల్లారితే ఇద్దరికి అవకాశం వచ్చింది. ఆ భగవంతుడు మాకు ఈ నైమిషరంలో ఇంత పెద్ద అవకాశాన్ని ఇవ్వడం వల్ల మా గురువు గారికి, పత్రిజీకి, పిఎంసికి, అసలు ఎవరెవరు ఇక్కడ దాకా మమ్మల్ని తీసుకొచ్చారు, పిఎంసి ఛానల్, నైమిషరణ్యానికి ఎంతమంది ఉన్నారు, ఆ పరమాత్మకి, పత్రిజీకి, ప్రతి ఒక్కరికి మేము శతకోటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం శిరస్సు వంచి, హృదయపూర్వకంగా, ఆత్మపూర్వకంగా. ఇంత పెద్ద అదృష్టాన్ని, సౌభాగ్యాన్ని ఈ జన్మకు మాకు అందించినందుకు పిఎంసికి అనంతకోటి కృతజ్ఞతలు. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఓకే. నా పేరు కృష్ణకుమార్ అండి, మదర్ నుండి వచ్చాను. నిన్న ఈ నైమిషారణ్యం బయలుదేరాక నాకు బాగా జలుబు ఉండే. మా సార్ ట్యాబ్లెట్లు తీసుకొచ్చారు. అవి అక్కడ పడేసి మనం వెళ్ళేది ఎందుకు, ధ్యానానికే కదా అని ట్యాబ్లెట్లు అక్కడే పడేసి వచ్చాను. వచ్చాక అయోధ్య నుంచి కాశీ వెళ్ళటానికి వచ్చినప్పటికి బాగా వాంతి అయింది, విపరీతమైన తలనొప్పి వచ్చి అక్కడ టాబ్లెట్ వేసుకుంటే అక్కడ వాంతి అయింది. ఏదైతే అయింది మాస్టర్సే నడిపిస్తారు, అన్నీ చూపిస్తారు అనుకున్నాను. ఇక్కడికి వచ్చాను, చాలా అక్కడ బస్ ఎక్కాను, కాశీ వచ్చేంత వరకు నిద్రపోయాను, ఏం తెలియలేదు నాకు అసలు. ఇక్కడికి వచ్చాక మంచిగా అందరితో ఎంజాయ్ చేసుకున్నాను, అంతా బాగా చేశాను. ఇంకొకటి ఏంటంటే మా అన్నయ్య ఎప్పుడు మెడిటేషన్లో కూర్చోరు, ఇవాళ మార్నింగ్ ఇక్కడ వచ్చి కూర్చున్నారు మంచిగా. 2 సార్లు దగ్గొచ్చింది, అందుకేనే నాకు చూడటానికి ఇలా చేసే అవకాశం వచ్చింది. మెడిటేషన్లోనే కూర్చొని ఉన్నారు లెగిసేసరికి. మా వదిన చేసిద్ది 4 సంవత్సరాల నుంచి, ఎప్పుడు కూర్చోరు. ఇంత ఎనర్జెటిక్ ప్లేస్ కాబట్టి ఇక్కడ అందుకే కూర్చున్నారేమో. చాలా హ్యాపీగా ఉందండి. నా పేరు రేణుక అండి, మాది ఖమ్మం జిల్లా, బుచ్చిరెడ్డిపాలెం, ఎర్రిపాలెం మండలం అండి. నేను ధ్యానానికి వచ్చి 5 సంవత్సరాలు అవుతుందండి. పుట్టపర్తిలో మొన్న అంబాసిడర్స్గా ఇప్పుడు చెప్పిన మా ఆడపడుచు ద్వారానే ధ్యానంలోకి వచ్చానండి. మేమిద్దరం ఫస్ట్ రెండోసారి కాస్మిక్ వ్యాలీలో పెట్టినప్పుడు అంబాసిడర్స్గా తీసుకురమ్మంటే నేను వచ్చాను. అప్పుడు ఇట్లా కలెక్ట్ చేయాలంట అంటే తీసుకో పిన్ని కలెక్ట్ చేద్దాంలే మన ఇద్దరం కలిసి అని అప్పుడు కలెక్ట్ చేసామండి. మళ్ళీ మొన్న పుట్టపర్తి వచ్చినప్పుడు నన్ను అంబాసిడర్గా చేర్పించినారు మా ఆడపడుచు గారు. నేను మొన్న 2 నెలల్లోనే 50,000 కలెక్ట్ చేశానండి. ఇప్పుడు తీసుకొచ్చి ఆ అమౌంట్ మొత్తం ఇచ్చామండి. సరే, అసలు నైమిషారణ్యం అంటే మనకు తెలియదు అంతకుముందు, వేదాలు పుట్టిన భూమి అది ఇది అని అంటున్నారు. సరే, మా వారికి కూడా టికెట్ బుక్ చేసాము, ఏమీ అనలేదు. సరే, అంతకుముందు 4 రోజుల ముందే మనకి ఇన్ని పనులు ఉంచుకొని నన్ను రమ్మంటున్నావు, నాకు వ్యవసాయ పనులు ఉంటే నేను రాను, నువ్వు మీ అమ్మని తీసుకొని వెళ్ళు అన్నారు. తర్వాత నువ్వే వస్తావులేనని ఇంకా వచ్చారండి, ఏమీ అనలేదు, వచ్చారు. నాకు ఒక 1 నెల రోజుల నుంచి మెడ నొప్పి ఉండేదండి. ఇందాక శాస్త్రి గారు చెప్పిన తర్వాత ఒక 5 నిమిషాలు ధ్యానంలో కూర్చోమని ఆనంద్ ప్రసాద్ గారు అన్నప్పుడు 5 నిమిషాలే ధ్యానంలో కూర్చుంటే నా మెడ మొత్తం ఇట్లా వెనక్కి ఇరిసేసినట్లుంది. ఆ నొప్పి పోయిందండి. ఇదే నా అనుభవం నైమిషారణ్యంలో ధ్యానంలోకి వచ్చిన తర్వాత. ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. రాఘవమ్మ. ఓకే, రండి. అందరికీ నమస్తే అండి. నా పేరు సుధా, పాల్వంచ. సో అందరం మనం పిఎంసి మీటింగ్ ద్వారా మళ్ళొకసారి కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేను సిరిడి నుండి ఈ అంబాసిడర్ మీటింగ్స్కి అటెండ్ అవ్వటం జరుగుతుంది. సో మనం ఈ అంబాసిడర్ మీటింగ్ ద్వారా ఈ అమౌంట్ గురించి పక్కన పెడితే అసలు పిఎంసి ద్వారా ఏం జరుగుతుంది అనేది తెలుసుకుందాం. అసలు ఈ ధ్యానంలోకి రాకముందు స్వామి రామ ఎవరికి తెలుసు, ఓషో ఎవరికి తెలుసు, రామ్తా ఎవరికి తెలుసు, డీనా మెరియం ఎంతమందికి తెలుసండి?
ఎన్ని పుస్తకాలు ఈ ధ్యానంలోకి వచ్చాక మనకు పరిచయం జరిగింది. మరి అవన్నీ ఎలా పరిచయం జరిగాయి మనకి? ఒక పిఎంసి మాధ్యమం ద్వారానే కదా. ఇంత జ్ఞానాన్ని ఒక జ్ఞాన ప్రవాహమే నిరంతరం పిఎంసి ద్వారా జరుగుతోంది. మరి వాటన్నిటి ద్వారా మనం ఎంత నేర్చుకుంటున్నాం? మనం నేర్చుకోవడమే కాకుండా ఇతరులు కూడా, ఇంకా చాలామంది కూడా ఈ జ్ఞాన ప్రవాహంలో ఆ అమృతాన్ని ఆస్వాదించాలని మనవంతు కృషి చేయడమే ఈ పిఎంసి అంబాసిడర్ యొక్క ముఖ్య కర్తవ్యం అండి. ఏంటి మనం సపోర్ట్ చేస్తున్నామంటే ఈ జ్ఞానాన్ని ఇంకా అనేక మందికి స్ప్రెడ్ అవ్వడం కోసం మనవంతు వర్క్ చేస్తున్నాం. ఒక ఫిజికల్గా ఒక మాస్టర్ వచ్చి ఒక క్లాస్ చెప్పారు అంటే ఏ ఊర్లో అయినా సరే, సపోజ్ పత్రి సారే ఒక ఊరు వచ్చి క్లాస్ చెప్పారు అంటే 1 గంట 2 గంటలు 3 గంటలు అది రికార్డ్ చేస్తే ఓకే, చేయకపోతే అది విన్న వాళ్ళ వరకు మాత్రం పరిమితం అవుతుంది. ఇలా ఎప్పుడో ఒకసారి ఒక గురువు వచ్చి క్లాస్ చెప్తారు, ఆ కాసేపే ఆ జ్ఞానాన్ని తీసుకుంటాం. కానీ పిఎంసి ఏం చేస్తుందండి? నిరంతరం ఎంతమంది మాస్టర్స్ని పరిచయం చేస్తుంది, ఎంతమంది గ్రంథాలని, ఎన్ని బుక్స్ని పరిచయం చేసింది మనకి, అవునా కదా? ఎన్నో బుక్స్ని పరిచయం చేసింది. మనం ఎప్పుడైనా విన్నామా ఇలాంటి పుస్తకాలు ఉన్నాయని? వినలేదు. అలాంటి గ్రంథాలను కానీ గొప్ప గొప్ప గురువులను కానీ పరిచయం చేసినటువంటి ఒకే ఒక్క ప్లాట్ఫామ్ పిఎంసి అండి. సో దానికి మనం ఎంత కృషి చేసినా కూడా చాలా తక్కువే. సో మనందరం కూడా పిఎంసికి సపోర్ట్ చేద్దాం. ఇంకా మన ద్వారా అనేక మంది అంబాసిడర్ని తీసుకొద్దాం. థ్యాంక్ యూ మాస్టర్స్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. రాగా నా పేరు బివి రాఘవమ్మ అండి. నేను మీర్పేట నుంచి వచ్చాను. మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా హృదయపూర్వక నమస్కారములు. ఆత్మబంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను ఈ పిఎంసికి ఎందుకంటే నాకు మొదట్లో ధ్యానం చేసేటప్పుడు అనిపించేది, ఈ విషయానికి అంతటికీ జ్ఞానాన్ని పంచాలి అనిపించేది. ఏంటి నా నోట్లోంచి మాటే రాదు, ఈ విషయానికి ఎలా పంచుతాను అని. అప్పుడు 2017లో ఒకసారి ఆనంద్ గారు, వాణి మేడం వీళ్ళు వచ్చారనమాట. పిఎంసి పెడుతున్నాము, అప్పుడు షేర్స్ అని కూడా తెలియదు. ఇలా అనే వరకు ఎన్నో దానాలు చేస్తున్నాం, ఇది విషయానికంతా అందుతుంది కదా, ఇది కూడా కడదాము అని ఫస్ట్ టైం కట్టామండి. సెకండ్ టైం నేను అమెరికా వెళ్తాను, రాములు గారికి 50,000 ఇచ్చేసి వెళ్ళానండి. మళ్ళీ షేర్స్ ఏదో వస్తున్నాయి అంటున్నారు, మీరు కట్టండి అని. అప్పుడంతా డిజిటల్ లేదండి. థర్డ్ టైము 2020లో అప్పుడు మా మీర్పేట అంతా కలిపి 1 కోటి రూపాయల వరకు మేము బాగా 4 అంబాసిడర్లు పెట్టుకున్నాము, బాగా చేసామండి. అప్పుడు బాగా ప్రచారం కూడా చేసాము. అది అమెరికాలో ఉన్నప్పుడు మన పిఎంసి ఛానల్ ఓపెన్ అయిందండి ఆగస్ట్ 15th అప్పుడు 18లో. నాకు ఎంత ఆనందం అంటే, ఇదేనేమో మనకు వచ్చిన ప్రతిదీ కూడా అనుభవము, ప్రతి మెసేజ్ కూడా కార్యరూపం దాలుస్తుంది అనేది నేనే నిదర్శనం అండి, ఇంకెవరో కాదు. ఎందుకంటే నా మనసులో అనుకున్నాను, మనసులో వచ్చింది, అది కార్యరూపం దాల్చింది. ఇప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందంటే, మేము కలెక్షన్కి వెళ్తే పిఎంసి ద్వారా ధ్యానంలోకి వచ్చాము అంటున్నారు. అసలు ఎంత ఆనందం అండి. అసలు ప్రతి ఒక్కళ్ళకి కూడా, ప్రతి ఒక్కళ్ళు ఆనందం పొందుతున్నాం మనం. ఈ సేవ చేయటమే కాదు, దీనివల్ల అందరం ఆనందంగా ఉండగలుగుతున్నాం. ఇది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. పిఎంసి వాళ్ళకి ధన్యవాదములు, టీం అందరికీ కూడా ధన్యవాదములు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అనిత మేడం రావాలి. ఆత్మీయులందరికీ ప్రణామాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఈరోజు జరిగిన అంబాసిడర్ 3 days ప్రోగ్రామ్స్లో ప్రతి ఒక్కటి కూడా నేర్చుకోబడుతూ నేర్పిస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్క మాస్టర్స్ వారందరికీ కూడా అనంత కోటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను రామగుండం ఎన్టీపీసీ అనిత అండి. ఇది బ్రాండ్ అంబాసిడర్ 9 అంటే మధ్యలో నేను 2 వాటికి అటెండ్ కాలేను. షిరిడి నుండి నా ప్రయాణం మొదలైంది. చాలా అద్భుతంగా, వినూత్నంగా ఇందులో చాలా పాఠాలు నేర్చుకోవడం జరిగిందండి. ఈ 1 lakh చేరడం కంటే అందులో ఉన్నటువంటి వినూత్నమైన విషయాలు, చాలా వినూత్నమైన విషయాలు ప్రతి కోణాల నుండి నేర్చుకుంటూ ఆచరణాత్మకం చేస్తూ
ప్రతి అవేర్నెస్తో మనము ఈ బ్రాండ్ అంబాసిడర్ని ఇంకా ముందరికి తీసుకెళ్ళాలని ఆశిస్తూ తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ. ఇంతటి అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలండి. థ్యాంక్ యూ మేడం. ఇంకా మాస్టర్స్ ఉన్నారు. రమా మేడం రండి. మేడం మీరు చెప్పారా? మీరు రావాలి. నెక్స్ట్ ముందుగా నాకు ఈ జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి శతకోటి ధన్యవాదాలండి. నేను ఈ పిఎంసి అంబాసిడర్గా అన్నది నాకు అసలు ఇప్పుడు అనుకున్న విషయం కాదండి. నేను పిఎంసి ఛానల్కి నా వంతుగా నేను పిఎంసి ఛానల్ చూసి ఈ ధ్యానంలోకి వచ్చా కాబట్టి, ధ్యానం తెలిసింది కాబట్టి నేను ఎంతో కొంత పిఎంసికి మా తరపున మేము చేయాలనుకున్నామండి. అయితే ఈ పిఎంసి అంబాసిడర్ అనేది ఒకటి మేము అనుకున్న వెంటనే అలా పెట్టారు. అయితే ఆ షిరిడీలో శ్రీశైలంలో పెట్టిన విషయం తెలియలేదు. తర్వాత నుంచి అరుణాచలం నుంచి జాయిన్ అయ్యామండి. అప్పటి నుంచి ఇంకా వస్తున్నామండి. ఎప్పటికైనా ఇంకా మేము పిఎంసి అంబాసిడర్గా మేము వచ్చిన రేపైనా మా వంతు సహాయ సహకారాలు అందిద్దామని, ఆ గురువు గారు చేసేదానికి మన వంతు మనంగా అందరూ కూడా ప్రతి ఒక్క జ్ఞాని అందరూ అందించాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి అమ్మ గారికి శతకోటి అనంత నమస్కారాలండి. నా పేరు అనంతలక్ష్మి. మాది ఇల్లందు, కొత్తగూడెం డిస్టిక్ అండి. నేను ధ్యానంలోకి వచ్చి 14 ఇయర్స్ అయిందండి. అప్పటి నుంచి రెగ్యులర్గా ధ్యానం చేయడం. మా షాప్ అండి, ఫెర్టిలైజర్ షాపు. మా ఫ్రెండ్ ద్వారా వచ్చాను నేను. అసలు తను నా పూజలు అవి చూసి కంపల్సరీ నువ్వు ధ్యానం చేయాలి, చాలా బాగుంటుంది, నువ్వు ఉండే విధానానికి ధ్యానం బాగా తెలుస్తుంది, నీకు అర్థమవుతుంది, 10 మందికి చెప్పగలుగుతావు అనేసి తను వెంటబడిందండి. ఆ 40 days క్లాసు పెట్టారు ఇల్లందులో, నువ్వు కూడా రా అంటే ఒక్కరోజు కూడా వెళ్ళలేదండి. పత్రి గారు వచ్చారు రమ్మనంటే ఆ రోజు మాత్రం వెళ్ళాను. ఆ రోజు నుంచి సార్ని చూసిన దగ్గర నుంచి రోజు చేయడం, షాప్లో నేను పాంప్లెట్స్ పంచిపెట్టడం, పిరమిడ్ క్యాప్స్ పెట్టడం, అవి ఇవ్వడం వచ్చిన వాళ్ళకి. షాప్లో వ్యాపారం గురించి కంటే ఈ విషయం మాత్రం బాగా క్యాప్స్ ఇవ్వాలని, వచ్చిన వాళ్ళకి చెప్పాలని, శాకాహారం తినాలని, పాంప్లెట్స్ ఇవ్వాలని. షాప్లో కూర్చుంటా కానీ షాప్లో పని చూడను, ఈ పనే చేస్తా. మా వారు కూడా సహాయం చేస్తారు, ఏమనరు, నువ్వు చెప్పేది మంచి విషయమే కదా, ఏం కాదు చెప్పు అని అంటారు. అలా నా ధ్యాన అనుభవం ఇలా ఉందండి. అయితే షేర్ హోల్డర్స్గా మన అరుణ మేడం గారు వచ్చారు ఇల్లందు. వచ్చినప్పుడు మా ఫ్రెండ్, నాకు ధ్యానం నేర్పిన ఫ్రెండ్ అన్నారు, షేర్ హోల్డర్స్గా కూడా ఉండు, ఏం కాదు, ఆమె అమౌంట్ మనకి వస్తాయా రావా అని కాదు, ఉండాలి, తెలియాలి నీకు, మనమేమో కట్టలేని స్థితిలో లేం కదా, ఇవ్వు, అవి ఏదో ఆధ్యాత్మికంగా కదా మనం సేవ చేసేది, దాని నుంచి లాభం వస్తుందా నష్టం వస్తుందా అనేది అనవసరం, నువ్వైతే అన్నయ్యని అడుగు చేరు అని చెప్పారు. ఆ షేర్ కూడా చేసామండి. తర్వాత ఇప్పుడు అంబాసిడర్గా చేరడం కూడా వెంటనే రమేష్ గారు వచ్చి అడిగారు, ఇల్లందు మాది, అయితే రమేష్ గారు ఏ విషయమైనా చెప్తారు ఇల్లందులో. అలా రమేష్ గారు చెప్పగానే సరే అండి అన్నాను. 1 అయిపోయిందండి, 1 అయిపోయింది అంబాసిడర్గా, 2nd అచీవ్గా మళ్ళీ చేరుతున్నాను. థ్యాంక్ యూ అండి. ఈ అవకాశం ఇచ్చిన పిఎంసికి నా శతకోటి ప్రణామాలండి. మరి హనుమంతరావు అంకుల్ మరి ఎంతో వర్క్ చేస్తున్నారు, పిఎంసికి చెప్పలేనంత వర్క్ చేస్తున్నారు సార్. అన్ని చోట్లకు తిరిగి అందరి అనుభవాలు స్వీకరించి ఎంతో అద్భుతమైన వర్క్. సారు ఎంత ఇష్టమో సార్కి అంకుల్ అంటే. మేము చూసినప్పుడు ఒకసారి కడతాల్లో అసలైన హనుమంతుడు నువ్వేనయ్యా, ఇక్కడ నువ్వు ఉండాలి అని అనడం జరిగింది మా ముందే. సార్ థ్యాంక్ యూ అంకుల్. రమేష్ గారు ఒకసారి లోనకు రండి. ఇక్కడికి వచ్చిన ఆత్మ బంధువులందరికీ నా యొక్క ప్రణామములండి. మరి
బ్రహ్మర్షి పితామహ పత్రిజీ స్వర్ణమాల పత్రి గారు, మన ఆది గురువు సదానంద యోగి గారికి ఒకసారి గట్టిగా మనం క్లాప్స్ కొట్టుకుందాం. మరి ఈరోజు ఎంతో శుభదినం. మనం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న రోజు ఇది. నైన్సారణ్యంలో ఈ ప్రోగ్రాం పెట్టుకోవాలని, మరి ఒక నైన్సారణ్యానికి మనకి BAM 9కి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. మనమంతా కూడా ఇక్కడికి వచ్చిన గ్రేట్ మాస్టర్స్. మీరు నమ్మినా నమ్మకపోయినా, మీకు ఇష్టం ఉండా లేకపోయినా కూడా ఈ భూమి మీదకి, దివి నుంచి భూమి మీదకి దిగి వచ్చిన గ్రేట్ మాస్టర్స్. ఒకసారి ఈ గ్రేట్ మాస్టర్స్కి ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టుకుందాం. ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా సత్యం గురించి చెప్పడానికి వచ్చిన వాళ్ళు. పత్రి గారి యొక్క దూతలం మనమంతా కూడా, మామూలు వాళ్ళం కాదు, దూతలం. పత్రి గారి యొక్క, గురువు గారి యొక్క దూతలం మనమంతా కూడా. సైన్యం మరి ఒక దేశాన్ని కాపాడటానికి ఒక మిలిటరీ ఎలా ఉంటుందో అలాంటి మిలిటరీ సైన్యం అంతా మనమంతా కూడా. సారు 2018లో ఇది మన ఆవిర్భావించేటప్పుడు, ఛానల్ని ఆవిర్భావించేటప్పుడు మరి చెప్పడం జరిగింది. దీన్ని మనం 2 రాష్ట్రాలకి చెప్పడం చేసినాం. ధ్యాన ప్రచారం గురించి భారతదేశం అంతా కూడా తిరిగి చెప్పడం జరిగింది. మరి ఈ ధ్యాన జగత్తును మనం, పిరమిడ్ జగత్తును, శాకాహార జగత్తును మనం చెయ్యాలి అంటే ఇది మీడియా వల్లే, ఇది మీడియాతోనే ఇది సాధ్యపడిద్ది అని చెప్పేసి పదే పత్రిసారి చెప్పడం జరిగింది. ఈ మీడియాను తీసుకొస్తే ఈ ప్రపంచం మొత్తం కూడా మనం ధ్యాన జగత్ చేయగలము అని చెప్పి ఆయన కలలు. మరి ఇది అలాంటి రోజు. మరి ఈరోజు మనం సారు కళల్ని పండియటానికి, సారు కళలు ఏవైతే ఈ ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, శాకాహార జగత్తు కావాలని కోరుకోండో దాన్ని అంతా కూడా మనమందరం కూడా మన యొక్క భుజస్కంధాల మీద వేసుకొని ఈ యొక్క PMC ఛానల్ని మనం ముందుకు తీసుకెళ్లాలా. ఎంతోమంది మాస్టర్స్ ఉంటాం, మనం ఒక్క మాస్టర్ పత్రి గారు ఒక్కడు. మరి ఈ ప్రపంచాన్నంతా ధ్యానమయం చేసినప్పుడు ఇంతమంది మాస్టర్స్ మనం చేయలేమా? ఈ ఒక చిన్న కార్యక్రమం మనకి ఒక మంచి ప్లాట్ఫారాన్ని తయారు చేసి ఇచ్చారు సార్, పత్రి సార్. మనకి అంటారు కదా వెనకటే శాస్త్రం, కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి అని. అలాంటి ప్లాట్ఫారాన్ని మనకి తయారు చేసి ఆయన పత్రి గారు ఏదైతే ధ్యాన ప్రచారం చేయాలనుకున్నారో అప్పుడు పాంప్లెట్ల ద్వారా, సీడీల ద్వారా, వీడియోల ద్వారా ఎంతో చేయాలని కష్టపడ్డు, ఎర్ర బస్సులు ఎక్కి. మరి ఈ రోజున మనం ధ్యాన ప్రచారం చేయటానికి మనకి ఎంత సులువుగా ఉంది. సెల్ ఫోన్లు ఉన్నాయి, టీవీ ఉంది, ప్రతి చోట కూడా మనకి ఎంత ఈజీగా అవుతుంది ధ్యాన ప్రచారం చేయటం. మరి ఈ ధ్యాన ప్రచారాన్ని మనం ఒక పాంప్లెట్ ద్వారా పంపించాలంటే, ఒక ఊళ్ళో ఒక కార్యక్రమాన్ని ఒక ఓడలో, మనం ఒక బజార్లో పంచాలంటే గంటల సమయం పట్టిద్ది, రోజుల సమయాలు పట్టిద్ది. మరి ఈ రోజున టీవీలో PMC ఛానల్లో వేస్తే ఒక క్షణంలో ప్రపంచం మొత్తం చుట్టుకొని వస్తుంది ధ్యాన ప్రచారం. మరి మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో, ఏదైతే జనాలకు చూంచాలని అనుకుంటున్నామో, మన పత్రికారి కళలు ఏదైతే మనం ముందుకు తీసుకెళ్ళాలని అనుకుంటున్నామో అదంతా కూడా ఒక్క మరి PMC ఛానల్ మనం సపోర్ట్ చేయగలిగితే, మనం అందరం కూడా సపోర్ట్ చేయగలిగితే మన యొక్క ఏదైతే ప్రచారం ఉంటుందో చాలా సులువుగా అవుతుంది. అందుకని మనమందరం కూడా దీన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఎంతోమంది ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటుంటారు, ఆ మాటలు మనం పట్టించుకోవద్దు. మాట మీద ధ్యాస పెట్టాలా. మన మాటే మంత్రం అని మనమే అని చెప్తున్నాం. మళ్ళీ మనం మాటని కూడా ధ్యాస లేకుండా మనం మాట్లాడుకుంటున్నాం. దీన్ని మనం అందరం కలిసి
దీన్ని ఏదైతే మనం ముందుకు తీసుకెళ్తామో అప్పుడే ఈ ప్రపంచానికి మనం సత్యం చెప్పిన వాళ్ళం అవుతాం. అప్పుడే ఈ ప్రపంచానికి మనం ధర్మం చెప్పిన వాళ్ళం అవుతాం. ఎన్నో ఛానల్స్ ఉంటాయి, ఆధ్యాత్మిక ఛానల్స్. ఇప్పుడు ఒక 2-3 ఛానల్స్ పెట్టిన వాళ్ళు కూడా ఒక ఆధ్యాత్మిక ఛానల్ పెడుతున్నారు. కానీ మరి పిఎంసి ఛానల్ మన గురించి గొప్ప గురించి చెప్పడం కాదు, సత్య దర్శనం అని చెప్పి మరి మనం చెప్పడం జరుగుతుంది. ఏంటి సత్యం అంటే ఆత్మే సత్యం. ఆత్మజ్ఞానం గురించే ప్రతి నిత్యం కూడా మన యొక్క ఛానల్లో బోధిస్తూ ఉంటుంటుంది. మనము ఎవరికైనా చెప్పాలన్నా కూడా ఆత్మజ్ఞానం గురించే మనం చెప్తూ ఉంటుంటాం. మరి యొక్క ఆత్మజ్ఞానం ఎవరైతే చెప్తారో, ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని అందిస్తారో వాళ్ళు సత్యంలో ఉండట్టు, వాళ్ళు ధర్మంలో ఉండట్టు. పొద్దున సార్ చెప్పారు, సిద్ధాంతి గారు మరి మహానుభావుడు ఎన్నో విషయాలు మనకి తెలియపరిచిండు. జ్ఞానాన్ని కూడా ఎన్ని రకాలుగా మనకి కళ్ళుండా కూడా కళ్ళు లేనిగా మనం మాట్లాడుతుంటాం, చేస్తుంటాం అని చెప్పేసి ఎట్లా ఒక ఎగ్జాంపుల్స్తోన బోధించిండు. వాటిని అన్నిటినీ ఎంత మనం ఏమంటాం, చాలా బాగుంది, చాలా బాగా చెప్పారు, చాలా బాగుంది, చాలా బాగా చెప్తున్నారు. ఎవరైతే దాన్ని ఆచరిస్తారో, ఒక్క పళ్ళు ఇంత ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళు ఆ ధర్మం సత్యంలో ఉండట్టు లెక్క. మన దగ్గర కూడా ఎంతో అనంతమైన జ్ఞానం ఉంది. పిరమిడ్ మాస్టర్స్ దగ్గర ఉన్నంత జ్ఞానం ఈ ప్రపంచంలో ఇంకెవరి దగ్గర లేదు, ఏ పండితుల దగ్గర లేదు. అంత జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం ఎలాంటి జ్ఞానం అంటే, ఒక రేగు పండ్లన్నీ పండితే ఇట్లా ఊపితే జల్లు రాలుతాయే అలా చెప్తారు. ఒక గంగా ప్రవాహం లాగా చెప్తారు. కానీ మనం ఆచరించాలి. దీన్ని మనం ఎప్పుడైతే ఆచరిస్తావో దానికి ఒక ఫలితం వస్తుంది. మనం ఆచరించినంత కాలం ఎంత జ్ఞానం మన దగ్గర ఉందా దానివల్ల శూన్యం. జ్ఞానం తెలిసినా కూడా తెలియనట్టు కింద లెక్క. ఈ రోజున ఎంతోమంది పండితులు, రాజకీయ నాయకులు స్టేజీల మీదకి వచ్చి ఎన్నో చెప్తా ఉంటారు. దిగిపోయిన తర్వాత మళ్ళీ మామూలుగా ఉంటారు. మనం ఏం చెప్పుకుంటున్నాం, వాళ్ళు అంతే చెబుతారండి. రాజకీయ నాయకులు అంతే చెబుతారు, రోడ్లు వేస్తామంటారు, అయ్యేస్తామంటారు, బోర్లు తీస్తామంటారు, ఏమి కాదండి అంటున్నారు. మరి మన్ని కూడా మనకి ఇంత జ్ఞానం మనకి తెలిసినప్పుడు కూడా మనం దాన్ని ఆచరించలేకపోతే ఎంత తెలిసినా కూడా తెలియనట్టు కింద లెక్క. మరి పత్రి గారికి మనకి ప్రతిదీ కూడా గురువుగారి దగ్గరుండి అన్నం తినే కానుంచి, అన్నంలో ముందు కూర పెట్టాలా, అన్నం పెట్టాలా, ప్లేట్లో కూర పెట్టాలా, అన్నం పెట్టాలా, ఎంత పెట్టుకొని తినాలా అని ఒక చిన్న పిల్లలకి, ఒక 5 సంవత్సరాల పిల్లలకి, బేబీలకి ఒక తల్లి ఎట్లా అయితే చెప్తూ ఆ ట్రైనింగ్ ఇస్తుందో, ఇలా తినమ్మా, అలా తిను, నువ్వు కింద పడేయకూడదు ఈ మెతుకులని చెప్పిదో, అట్లా మన అందరికీ పిరమిడ్ మాస్టర్స్ అందరికీ కూడా పత్రిసారి చెప్పిండు. మరి పత్రిసారి ఏమన్నాడంటే, ఇన్ని పిరమిడ్లు కడుతున్నాం, వచ్చే రోజుల్లో మీకు ఈ పిరమిడ్లో ధ్యానం చేయటానికి ఈ పిరమిడ్లు చాలవు అన్నాడు. వచ్చే రోజుల్లో ఇంతమంది పిరమిడ్ మాస్టర్స్ ఉన్నారు, ఈ పిరమిడ్ మాస్టర్స్ వచ్చే వాళ్ళకి మీరు ధ్యానం చెప్పడానికి సరిపోరు అని చెప్పారు. అది అక్షరాలు ఇప్పుడు జరుగుతుంది. అది ఈ విషయాలన్నీ కూడా ఒక్కొక్కటి సార్ చెప్తూ ఉంటే 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల ముందు చెప్తూ ఉంటే ఈ రోజున జరుగుతూ ఉండే. పత్రిసారు పిరమిడ్ ఛానల్ పెట్టాలి అని అన్నప్పుడు 24 గంటలు ఛానల్ నడుస్తుంది అని చెప్పేటప్పుడు నేను సార్ ముందు కూర్చొని నేనేం ఆలోచన చేస్తున్నానంటే, 24 గంటల ఛానల్ నడవటమా, ఒక కెమెరాని తీసుకొచ్చి మనం కెమెరాతోని షూటింగ్ చేయలేకపోతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో పిఎస్ఎస్ మూమెంట్ ఉంది, 24 గంటల ఛానల్ నడవంటే మామూలు సామాన్యమైన విషయమా ఇది అని చెప్పేసి నా ఆలోచన చేస్తూ ఉంటా ఎదురు కూర్చొని సార్ ముందు. సార్ ఎమ్మటే లేచి నువ్వు ఇట్రామని చెప్పేసి పిలిచి దగ్గర వేసుకొని కుర్చీ వేసుకొని కూర్చొని నువ్వు నాకు మైక్ ఇచ్చిండు, నువ్వు మాట్లాడాను. ఇంకా నేను నా ఆలోచన ఆయనకి తెలిసిపోయింది. ఆ పిరమిడ్ ఛానల్ నడపటం అంటే, పిఎంసి ఛానల్ నడపటం అంటే మరి 24 గంటలు నడపటం అంటే మామూలు విషయం కాదు కదా సార్.
అంత డబ్బు కావాలి కదా మనకి, అంత వ్యవహారం అయితే మరి అంత మెటీరియల్ కావాలి ముందు. డబ్బుతో పక్కన పెట్టే కూడా మరి ఎన్నో నాటకాలు సీరియల్స్ తీస్తూ ఉంటుంటాం. ఆ తీసేటప్పుడు మరి ఆ మెటీరియల్ కావాలి, అదంతా చెయ్యాలి కదా అని నేను సార్కి చెబుతుంటే సార్ నన్ను ఇట్లా కొట్టి, అది కాదు మనకి కావాల్సింది ఒక్కొక్క పిరమిడ్ మాస్టర్ యొక్క అనుభవం ఒక భగవద్గీత లాంటిది. ఒక పిరమిడ్ మాస్టర్ యొక్క అనుభవం ఒక భగవద్గీత లాంటిది. ఆ భగవద్గీత ఇక్కడ మనం ఇండియాలో చెప్తే ప్రపంచ దేశాల్లో మొత్తం కూడా వాళ్ళ భాషల్లో ఇది వెళ్ళిద్ది. 1,00,000 మంది పిరమిడ్ మాస్టర్స్ యొక్క అనుభవాలు మనం తీసుకుంటే కోట్ల మందికి మనం ఈ యొక్క అనుభవాలను మనం పంచుతాం. కోట్ల మంది జనాలు చూస్తారు. అది మన యొక్క పిరమిడ్ యొక్క పిఎంసి టీవీ అని చెప్పి సార్ చెప్పిండు, దానికి ఎక్స్ప్లెయిన్ చేసిండు. అప్పుడు నాకు ఎక్కడ లేని ఉత్సాహంతో ఆ రోజున ఖమ్మం జిల్లాలో మరి షేర్స్కు పోయినప్పుడు 1,40,00,000 రూపాయలు షేర్లుగా మనం పిఎంసి ఛానల్లో పెట్టడం జరిగింది. అందరూ ఇచ్చారు. చాలామంది బంగారం, ఎంతో వెండి, ఎవరికి తగ్గ స్థాయిని బట్టి వాళ్ళంతా ఇచ్చారు. చాలామంది వర్క్ చేశారు. మరి ఈ రోజున పత్రిసారు మనకి ఈ జ్ఞానాన్ని అందిబట్టే మరి వంటింటికే పరిమితమైన ఆడబిడ్డలంతా కూడా ఆ వంట చేసుకుంటా, ఇంట్లో పిల్లలను చూసుకుంటా, ఆ వంటింటికి తలమునకలై చేసుకుంటూ వర్క్ చేసుకుంటూ ఉన్న వాళ్ళు ఈ రోజున వచ్చి ధర్మం గురించి, సత్యం గురించి గొంతెత్తి చెబుతున్నారు. బయటకు వచ్చి ప్లకార్డ్స్ తీసుకొని ఒక్కొక్క శాకాహార ర్యాలీలో ఎంత ఆనందాన్ని పొందుతున్నామో మేము. ఎంత వీళ్ళు అరుస్తూ ఉంటే ఎంత ఉత్సాహం. ఇది కదా కావాల్సింది, ఇది కదా మనకి చెప్పాల్సింది. ఎవరు చెప్పగలుగుతారండి? ఎంత ధైర్యం ఉంటుంది బయటకు వచ్చి చెప్పాలంటే, జీవహింస చేయకూడదంటే ఎంత ధైర్యం ఉంటే, ఆ గడ్స్ లోపల ఉంటే మరి వచ్చి చెప్పాలా? ఆ యొక్క పిరమిడ్ మాస్టర్స్కి అందరికి ఒకసారి మనం గట్టిగా క్లాప్స్ కొట్టుకోవాలి. అలాగనే పత్రిసారు ఒక పిరమిడ్ మాస్టర్ తలుచుకుంటే ఏదైనా చేయగలడు, ఒక పిరమిడ్ మాస్టర్ తలుచుకుంటే ఏదైనా చేయగలడు అని చెప్పేసి ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ని ఎన్నో విషయాల్లో వాళ్ళని ఏది వాళ్ళకి ఇంట్రెస్ట్ అయితే వాళ్ళని హైలైట్ చేసి ఒక అమ్మాయి అనుభవం చెబుతూ ఉంటే పక్కన పెట్టి కూర్చోబెట్టుకొని ఒక 10 నిమిషాలు మాట్లాడిన తర్వాత, నేను ఇందాకన్నా 3 నిమిషాల కంటే మాట్లాడలే అంటే అందరూ రావాలనేది నా తపన. అందరూ మాట్లాడాలి, ఇక్కడ ఉండోళ్ళు అందరూ మాట్లాడాలని. కానీ సారు ఆ అమ్మాయి 10 నిమిషాలు మాట్లాడిన తర్వాత, సార్ మాట్లాడొచ్చా అంటే, మాట్లాడొచ్చమ్మా, మాట్లాడు, నువ్వు ఇంకా మాట్లాడంటే, నాకు రేపు ఉదయం దాకా నాకు టైం ఉంది, నువ్వు మాట్లాడమ్మా అని అన్నాడు. అంత ఓపిక మనకు ఉంటుందా? అంత మనం మాట్లాడగలుగుతున్నామా? మరి ప్రతిదీ కూడా పత్రిజీ గారు మనకి చేసి చూసి ఇది ఎలా చెయ్యాలా అని చెప్పటం మనకి జరిగింది. మరి ఈ మహానుభావుడు ఎన్నో జన్మల, మన వాళ్ళు చెప్పారు ఇందాక, ఎన్నో జన్మలు చేసుకుంటే, ఎంతో పుణ్యం చేసుకుంటే మరి మనకి గురువు దొరకటం, ఇలాంటి ప్లాట్ఫారం మనం చేయాలని ఉంది, చెప్పాలని ఉంది. కానీ నువ్వు ఏడ చెబుతూ, ఎలా చెబుతూ, ఎవరి దగ్గరకు పోయి చెబుతూ, నీకు ఒక కావాలి కదా, ఒక ప్లాట్ఫారం అనేది కావాలి కదా. ఈ రోజున పిరమిడ్ మాస్టర్స్ ఎక్కడికి పోయినా కూడా, ఏ స్కూల్స్ పోయినా కూడా, ఏ కాలేజీకి పోయినా కూడా, ఏ కాలనీలోకి పోయినా కూడా పెద్ద పీట వేసి వీళ్ళకి చక్కగా ధ్యానం గురించి, మొన్న మేము పల్లెటూళ్ళలోకి వెళ్ళినప్పుడు ఆ పల్లెటూళ్ళంతా కూడా, మీరు నమ్ముతారో నమ్మరో, వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉండారంటే, ఒక 4-5 గంటలు కష్టపడి ఆ రోడ్ల మీద తిరిగి ఎండలో ఉంటే, ఇక ఆ దప్పికైతే ఎంత దప్పికైద్ది వాళ్ళకి ఎండలో తిరిగేటప్పుడు. ఎక్కడ దొరుకుతాయా నీళ్ళు, ఎక్కడ దొరుకుతాయా అని ఎదురు చూస్తూ ఉంటుంటాం మనం. అంత దప్పిక మీద ఉండారు జనాలంతా. మాకు చెప్పండి ధ్యానం, మాకు చెప్పండి, ఎలా చెప్పాలా, ఎలా వినాలా, మేము ఎక్కడ చేయాలి, ఇది ఎక్కడ పిరమిడ్లు ఉండయని అన్నారు. ఆ చుట్టుపక్కల గ్రామాల్లో పోయి పల్లెటూళ్ళలోకి పోతే, మొన్న ఎన్టీఆర్ జిల్లాకు పోయినప్పుడు నేను అనుభవాలు తీసుకునేటప్పుడు వాణిశ్రీ గారు కూడా ఉన్నారు. అప్పుడు అసలు వీళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి అని చెప్తే, ఒక బ్యానర్ తీసుకొని ముందు ఆ బ్యానర్ పత్రికారి ఫోటోలు అవన్నీ వేసి ఆ బ్యానర్ను ఒక 3 రోజులు ముందు అక్కడ పంపించి
ఆ తర్వాత వీళ్ళు మళ్ళీ మన వాళ్ళంతా ఈ లేడీస్ అంతా పోయి ధ్యానం చెప్పి వస్తున్నారు. ఒక టూర్ మొత్తం కూడా ట్రూప్ ఒక 10 మంది 20 మంది అట్లా. అంటే ఇప్పుడు వాళ్ళకి ఎవరు చెప్పారు ఇది? ఎవరైనా చేయమని చెప్పారా? వాళ్ళకి ఎవరైనా జీతం ఇస్తున్నారా? ఎవరైనా ఆర్డర్ వేస్తున్నారా ఇది? మరి ఎందుకు తెల్లారపాటిగా హడావుడిగా ఏది పల్లెటూళ్ళలో రైతులు 4 గంటలకే 3 గంటలకి లేచి వెనకటి రోజుల్లో మీకు తెలియదు, ఇంకా జొన్నలు దొక్కటం అవన్నీ పనులుంటే చాలా రైతు వర్క్ చాలా ఉంటుంది. అట్లా ఈ లేడీస్ అంతా లేచి ఆ వర్క్ చేసి తెల్లబారి పట్టుకెళ్ళి భర్తకి ఆ టిఫిన్ తయారు చేసి పిల్లల్ని స్కూల్కి పంపించి వీళ్ళు ఒక ఉద్యోగం లాగా బ్యాగ్ తగిలించుకొని పాంప్లెట్లు పెట్టుకొని ఒకరికొకళ్ళు ఫోన్లు చేసుకుని ఉరుకుతూ ఉంటారు ఎక్కడికి పోయినా కూడా. ఎవరు చెబుతున్నారు అంటే ఇది మనకి గురువు వేసిన బాట. ఆ బాటలో మనం అంతా కూడా ప్రయాణం చేస్తున్నాం. మనం అందరం కూడా తలుసుకుంటే మను చెయ్యాలని మన మాస్టర్స్ చెప్పారు. మను చెయ్యాలని తలుసుకుంటే ఏదైనా చేయగలం, ఏదైనా మనం ముందుకు తీసుకెళ్ళాం. కానీ మన లోపటి నుంచి రావాలి. అది మన లోపటి నుంచి ఎప్పుడైతే వస్తుందో అది ఎవరు చెప్పినా అది ఆగదు. వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటుంటారు. మరి ఇంకా ఎన్నో విషయాలు ఉండి మాట్లాడుకుందాం. మరి ఇంకొక మాస్టర్స్తో మనం తీసుకుందాం వారి యొక్క అనుభవాలు. రమేష్ గారు ఎక్కడ ఉన్నారు? రండి, ఒక్క నిమిషం వచ్చారు. రండి రమేష్ గారు, ఇల్లంది రమేష్ గారు వారి యొక్క అనుభవాలు. ఇంతటి గొప్ప ధ్యాన మార్గాన్ని మనకు అందించిన మన గురువు పితామహ పత్రిజీకి, స్వర్ణమాల పత్రి అమ్మకి ఒకసారి మరి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. మరి మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నుంచి వచ్చానండి. నా పేరు రమేష్. ఈ ధ్యాన పరిచయం మరి 2009లో జరిగింది. 41 రోజులు మన గురువు జగద్గురు సిడి విని నేను ధ్యానం చేశానండి. 41 రోజులు మా కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో ధ్యానం చేయకముందే ధ్యానం చేస్తే ఆరోగ్యం బాగుంటుందని మా షాప్ పక్కన ఒక 20 షాపుల వాళ్ళకి మరి చెప్పి ఫ్రెండ్స్కి ధ్యానం చేద్దాం పొద్దున్నే 5ంటికి అని చెప్పేసి మా కిరాణా షాపులు, ఆటోమొబైల్ షాపులు అవి ఉంటే వాళ్ళందరినీ పిలిచి 5 o'clockకి నా ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేసి ఇన్స్టిట్యూట్లో చైర్స్ ఉన్నాయన్నమాట. చక్కటి మరి అగరబత్తులు ముట్టించి వాళ్ళతోనండి నేను ధ్యానం చేయకముందే వాళ్ళందరినీ పిలిచి 5 o'clock అనమాట కూర్చోబెట్టి మరి ఆ 20 మందితో కలిసి ధ్యానం చేశానండి. మరి ఎప్పుడైతే మరి ఆ 41 రోజులు ధ్యానం చేసిన తర్వాత నాకు ఎంతో ఆత్మానందం అండి, బ్రహ్మానందం పొందాను. మరి నాతో పాటు ఎవరైతే 20 మంది చేశారో వాళ్ళు ధ్యానం మానేశారు. కానీ నేను అప్పటి నుంచి మరి ధ్యానం మానేయలేదు. అప్పటి నుంచి మరి ధ్యానం అసలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఇల్లందులో అప్పటి వరకు ఎవరైతే ధ్యాన మార్గంలో ఉన్నారో వాళ్ళనమాట మా ధ్యాన మిత్రులను కలవటం అప్పటి నుంచే నా ధ్యాన ప్రయాణం అండి. నేను చేస్తున్నమాట నా వృత్తి కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ అండి. అందరికీ కూడా కంప్యూటర్ నేర్పిస్తున్నమాట. దాంతోపాటు అప్పటి నుంచి ఈ ధ్యాన సేవ అండి, ధ్యాన కార్యక్రమం, ధ్యానం ప్రతి ఒక్కరికి అందించాలని ఆ మిత్రులను కలవటం, వాళ్ళతో పాటు మరి ఇల్లందులో ఒక ధ్యానాశ్రమం కావాలని చెప్పి మేము ప్రయత్నం చేయటం. ఇల్లందులో అండి మరి 30x30 ఒక ధ్యాన పిరమిడ్ అనమాట. 10 ఎకరాల ప్లేస్లో 10 ఎకరాల ప్లేస్ మరి ఒక MBBS డాక్టర్ గారికి మేము ధ్యానం నేర్పిస్తే ఆ డాక్టర్ గారు చెప్పారండి మీకు ఏం కావాలని చెప్పేసి. మాకు పిరమిడ్ కట్టుకోవడానికి ప్లేస్ కావాలని చెప్పామన్నమాట. పిరమిడ్కి స్థలం ఇస్తే చాలు మేడం గారు చెప్పాము. మరి ఆ మేడం గారు ప్లేస్ ఇచ్చారు, 10 ఎకరాల ప్లేస్ అనమాట. అప్పుడు ట్రస్ట్ ఏర్పాటు చేసి మరి మనకి ఇల్లందులో ఒక ధ్యానాశ్రమం ఉందండి. దాంట్లో మరి 30x30 పిరమిడ్ కట్టి పత్రిక సార్కి చూపించాము ఫస్ట్ ప్లేస్. ఇక్కడ హైదరాబాద్లో మరి సార్ని కలిసాము ఫస్ట్ ప్లేస్ వచ్చినప్పుడు. ఇలా సార్ ఇట్లా ప్లేస్ వచ్చింది సార్ మరి అంటే వీడియో తీసుకొని వెళ్ళాము ఫస్ట్ సెల్ ఫోన్లో. మరి సార్కి ఫస్ట్ ఏం చెప్తామని చెప్పేసి సార్ అడిగారు అన్నమాట, వీడియో ఉందని చెప్పేసి. ఆ వీడియో చూసి ఓకే బాగుందని చెప్పారన్నమాట. ముందుకు వెళ్ళొచ్చు ఏమిటి అనమాట, గో హెడ్ అని చెప్పారు సార్. ఫస్ట్ మరి సార్ చెప్పారనే ఉద్దేశంతో వచ్చి ట్రస్ట్ ఏర్పాటు చేసి జిల్లా మొత్తం కలిసి ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇప్పుడు డివైడ్ అయింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఖమ్మం జిల్లా మొత్తం నుంచి మరి ట్రస్ట్ ఏర్పాటు చేసి ఒక పిరమిడ్ కట్టడం. పిరమిడ్ తర్వాత మరి అకామిడేషన్ కోసమని ఒక పెద్ద బిల్డింగ్ అనమాట కట్టించామండి. అక్కడ నుంచి మరి ధ్యాన కార్యక్రమాలు చేస్తున్నమాట. సారు ఏది చెప్తాండి ధ్యానం గురించి అనమాట. మరి మనకు తెలుసు మరి సార్ మరి 30 సంవత్సరాలు అందరికీ ప్రపంచం మొత్తం మరి అప్పుడు బుద్ధుడు ఏం చేశాడో ఏంటో మనకు తెలియదు. కానీ మనం పత్రిజీ చేసింది ఏంటో మనకు తెలుసు. మరి
30 సంవత్సరాలు మరి ఆయన ధ్యాన ప్రసారం చేసి ఇంతమందిని మనకి లక్షల మందిని కోట్ల మందిని శాఖలుగా మార్చి పిఎస్ఎస్ఎం అంటే తెలుసు మనకి ఆధ్యాత్మిక సంస్థలు ఎన్నో ఉన్నాయి. శాకారం గురించి మరి ఇంత గట్టిగా చెప్పిన గురువు ఎవరికి లేడు, మన పత్రిజీ తప్ప. మన పత్రిజీ మన గురువు గారు ఏంటి, పరమ గురువు మండలండి. అక్కడ మరి శాకారం గురించి చెప్పేవాళ్ళు ఎవరైనా కనపడితే మన గురువు గారు కనిపించారు వాళ్ళకి. అక్కడ శంబాలలో మరి మన గురువు గారు కనిపించి వాళ్ళు పంపించారు మన గురువు గారిని. ఆ విషయం అందరికీ తెలిసి ఉంటుంది. మరి అంత గురువు మార్గంలోకి మనం వచ్చాం. మరి మనం ధ్యానం చేస్తున్నాం అంటేనే చాలా ధ్యాన మార్గంలోకి వచ్చామంటే గొప్ప విషయం. ఎన్నో జన్మల నుంచి మనం ధ్యానం చేస్తున్నాం అంటేనే ఇప్పుడు ఈ జన్మలో మరి శాకాహారిగా మారాం, ధ్యానం చేస్తున్నాం. అది మనం తెలుసుకోవాలి. మరి సార్ మరి తెలుసు మీకు, అమెరికా వెళ్ళి ధ్యానం చెప్పాలని ఒక 6 నెలలు వెళ్ళారు. స్వామి వివేకానందలా కానీ ఇంకొకరిలా కానీ 100 మందితో 1000 మందితో వాళ్ళు అమెరికాలో ఏర్పాటు చేయలేదు సభలు. ఒక్కొక్కళ్ళు ఇంటికి వెళ్ళి మన ధ్యాన మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి 10 మందికి 5 మందికి ఎంతమంది ఉంటే అంతమందికి చెప్పి అలా వచ్చారన్నమాట. సార్ మరి హైదరాబాద్ ధ్యాన జగత్ ఆఫీస్కి వచ్చారండి. వస్తే మీ అందరం కమ్మవాళ్ళు హనుమంతరావు వస్తారు, మరి మీ అందరం వెళ్ళామన్నమాట. సార్కి అప్పుడు అనిపించింది అనమాట, మన లక్ష్యం ఏంటండి, ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, శాకాహార జగత్తు. మరి ఇవి నేను చేయాలంటే 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాను అనమాట. మరి ఇది ప్రతి ఒక్కరికి ప్రపంచంలో అందించాలంటే మనకు డిజిటల్గా వెళ్ళాలి. డిజిటల్కి వెళ్తే మనం వెళ్ళగలమని చెప్పి అప్పుడు పిఎంసి థాట్ వచ్చింది సార్కి. మరి కరోనా టైంలో, కోవిడ్ టైంలో మరి 1 మంత్ టైంలో మనకి ఎమ్మటే మరి సార్ చెప్తే మరి దాంట్లో హనుమంతరాజు గారికి ఎమ్మటే ఢిల్లీ వాళ్ళతో మాట్లాడితే ఒక ఛానల్ ఉందని ఎమ్మటే తెలిసిపోవడం. మరి అది పెట్టుకోవాలంటే మనకి ఒక 30 కోట్లు కావాలి 1 మంత్ లోపు. మన సార్ గురించి తెలుసు, జేబులో ఒక పైసా ఉండదు సార్ దగ్గర, సెల్ ఫోన్ ఉండదు. ఇంత ప్రపంచాన్ని మరి ధ్యాన ప్రపంచాన్ని సృష్టించారు. మరి ఆ 30 రోజుల్లో మనకి పిఎంసి ఛానల్ కావాలంటే తెలుసు 25 డేస్లో అనమాట మనకి 25 కోట్లు 25 కోట్లు దగ్గర 25 క్రోర్స్ వచ్చినాయండి మనకి. అది మనం పిఎంసి దాని ద్వారా పెట్టుకున్నామండి. 25 డేస్లో అనమాట. జస్ట్ మన అచీవ్ ఏదైతే గోల్ పెట్టుకున్నామో ఆ గోల్ పెట్టుకున్నామో మరి అంత అమౌంట్ వచ్చింది. పిఎంసి పెట్టుకున్నాం. మరి సార్ చెప్పినట్టుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పిఎంసి పెట్టినప్పుడు కూడా అండి దానికోసం నేను పిఎస్సిలో ఏవైతే విభాగాలు ఉన్నాయో ప్రతి విభాగంలో నేను వర్క్ చేస్తానండి. నా ఇన్స్టిట్యూట్ నేను చూసుకుంటాను అనమాట. పిరమిడ్ సేవాదళ కావచ్చు, లేకపోతే ఇప్పుడు పిఎంసి కావచ్చు, ఓకేనా, ఇంకేదైనా కావచ్చు అనమాట. సేవ అంటే కంపల్సరీ సార్ ఎంత చేస్తున్నారు, మనం ఎంత చేయాలి, దాంట్లో నా భాగస్వామ్యం ఏంటి. పిఎంసి వేరు, పిరమిడ్ సేవాదళ వేరు అలా నేను అనుకోనండి. మన సీనియర్ మాస్టర్స్ కొంతమంది చూస్తున్నాం, ధ్యానం చేసేవాళ్ళు కొంతమంది చూస్తున్నాం. నేను పిరమిడ్ సేవాదళలో జాయిన్ కాలేదు అంటారు, పిఎంసి వేరు అంటారు. ఇక్కడ మనం చూసేవాళ్ళు అంబాసిడర్స్ అండి, మీరు కాదు లైవ్లో వినేవాళ్ళు కావచ్చు అనమాట. అంతా ఒకటేనండి. సార్ ఇచ్చిన ఇవన్నీ కూడా పిఎంసి కూడా సార్ ఇచ్చిందనమాట, పిరమిడ్ సేవాదళ కూడా సార్ పెట్టిందనమాట. ఎందుకంటే ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం మూడిటితో పాటు సార్ చెప్పింది సేవ అనమాట. అంతకన్నా గొప్పది ఇంకేం లేదు. అది హైయెస్ట్ హై లెవెల్. అది మళ్ళీ ప్లస్ ఏంటి, ఆధ్యాత్మిక సేవ చేస్తున్నాం, మనం మాధవ సేవ చేస్తున్నాం. అందుకని మన కార్యక్రమాలు ఏమైనా ఉంటే, మన అవసరం ఉంటే మన బాధ్యత అండి కంపల్సరీ. ఇప్పుడు కడతాలు ఉంది, ఇప్పుడు ఉగాది ఉత్సవాలు, ఇప్పుడు వశిష్ఠ గౌతమి దగ్గరకు వస్తుంది 24th నుంచి. దాంట్లో మన సేవ మనం చేసుకోవాలండి. స్వచ్ఛందంగా ముందుకు రావాలి, మేము చేస్తామని. అది సార్ ఇచ్చిందే మనకి. మనకి పిఎస్ఎస్ఎంలో 2 కళ్ళు లాంటి ఏంటి, పిరమిడ్ సేవాదాలు, ఇంకోటి పిఎంసి అండి. మరి ఆ పిఎంసి మరి పెట్టుకున్నాం. మరి ఆ పెట్టుకున్నప్పుడు షేర్లో అప్పుడు వర్క్ చేస్తున్నాం, గొప్పగా అనమాట. పెట్టుకున్నాం, ఛానల్ పెట్టుకున్నాం. మరి ఎప్పుడైతే మరి ఒక మొక్క పెట్టుకున్నప్పుడు దానికి నీరు పోయాలి, నీళ్లు దాన్ని పోషించాలి, అప్పుడే వెతికి మరి ఆ ఫలాలు ఇస్తారన్నమాట. పిఎంసి పెట్టుకున్నాం, మరి దాన్ని మెయింటైన్ చేయాలి. పిఎంసి పెట్టింది ఎవరు, మనమే పెట్టుకుంది, దానం చేసే వాళ్ళమే, షేర్ హోల్డర్స్. మరి ఆ పిఎంసిని పోషించేది మనము, పిఎంసి అంబాసిడర్స్. మనకందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. మరి మన గురువు, ఆ జగద్గురు లక్ష్యం ఏదైతే ఉందో దాంట్లో మనము భాగస్వామ్యం అవుతున్నందుకు చాలా మరి ఇప్పుడు సార్ చెప్పినట్టుగా దివి నుంచి భూకి వచ్చిన మరి గ్రేట్ మాస్టర్స్ అని చెప్పారు. మనకి ప్రతి ఒక్కళ్ళు అలా అనుకోవాలండి. మరి నేను దీంట్లో అంబాసిడర్స్ ఎప్పుడండి శ్రీశైలంలో పెట్టారు. ఫస్ట్ పిఎంసి గురించి మరి ముందుకు తీసుకెళ్లాలంటే హైదరాబాద్లో ఫస్ట్ మీటింగ్ మన పిఎంసి ఆఫీస్లో జరిగింది. ఫస్ట్ దానికి నేను వెళ్ళలేకపోయాను అనమాట. సెకండ్ది శ్రీశైలంలో జరిగిందనమాట. అప్పుడు అనౌన్స్ చేశారు
పిఎంసిని మనము పోషించాలంటే బ్రాండ్ అంబాసిడర్గా జాయిన్ కావాలని చెప్పేసి అప్పుడే నిర్ణయం తీసుకున్నామండి. హనుమంతరావు గారు నేనమాట అంబాసిడర్గా జాయిన్ అవుతామని చెప్పేసి అప్పుడే ఫామ్ తీసుకున్నాం అనమాట. ఇప్పుడు BAM 9 నడుస్తుంది. నేను చెప్పేసి సెకండ్ గురించి అనమాట. మేము అంబాసిడర్గా జాయినింగ్ కాట కాదండి. ఇప్పుడు మన పాలెంస్ హనుమంతరావు గారు పిఎంసి అంబాసిడర్స్ దగ్గర దగ్గర సుమారుగా నాకు తెలుసు అనమాట ఒక 50 మందిని 60 మందిని జాయిన్ చేశారండి. మరి అంబాసిడర్స్గా పిఎంసి అంబాసిడర్స్గా ఎక్కడ తెలిస్తే అక్కడ అనమాట. ఏ జిల్లాలో మాస్టర్ తెలిస్తే ఆ మాస్టర్ అనమాట. పిఎంసికి మనం వర్క్ చేయాలి, పిఎంసిని తీసుకెళ్ళాలి, సార్ లక్ష్యం మనం ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి మరి ఆ గురువు లక్ష్యాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలంటే పిఎంసి తెలుసు మనకి. పత్రి సార్ మన గురువు గారు చెప్పారండి, నేను 30 సంవత్సరాలు చేసింది పిఎంసి 3 సంవత్సరాలు చేసిందని చెప్పారు. మన గురువు గారు చెప్పారు. నేను 30 సంవత్సరాల నుంచి ఏదైతే చేశానో అది మనం పిఎంసి పెట్టుకున్న తర్వాత అంతమంది ధ్యానం తయారయ్యారు, అంతమంది శాఖలుగా మారారు. ఎప్పుడు పిఎంసి యూట్యూబ్ ఛానల్ అప్పుడు శాటిలైట్ అయినప్పుడు కాదు సార్ చెప్పింది. ఇప్పుడు పిఎంసి శాటిలైట్ ఛానల్ ఉంది, పిఎంసి హిందీ ఛానల్ ఉంది, యూట్యూబ్ ఛానల్స్ 12 ఉన్నాయి. ఇప్పుడు పిఎంసి గురించి మనకి ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయి తెలుసు, వాళ్ళ దగ్గర అమౌంట్ కూడా ఉందన్నమాట. కానీ ఆధ్యాత్మిక ఛానల్ పెట్టుకోలేకపోయారు. కానీ మన దగ్గర ₹1 లేకపోయినా మనం పెట్టుకున్నాం. మనం అది మన గురువు, మన PSSM అంటే ఓకేనా. మరి అంత గొప్ప మార్గంలోకి వచ్చాం. మరి దాన్ని మనం ప్రతి ఒక్కళ్ళు కూడా మనం మన భుజస్థానాల మీద వేసుకొని మనం మరి సార్ లక్ష్యమే మన లక్ష్యం అనుకొని ప్రతి ఒక్కటి కూడా మన PSSM మనమంతా మనం సంసారంలో నిర్వహణ పొందాలి. మనం ఏమీ మానుకోనక్కర్లేదన్నమాట. నేను చెప్పాను కదా దీనిలోకి వచ్చినంత మరి అప్పటి వరకు నాకు ఎన్నో ఆలోచనలు ఉండేవి, అవన్నీ పటాపించలేకపోయినాయి ధ్యానం చేసిన తర్వాత. అందుకోసం దీంట్లోకి వచ్చానమాట. దీంట్లో నా వంతు నేను చేయాలని చెప్పేసి మరి థ్యాంక్ యూ మాస్టర్స్. మరి ఓకేనా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇంకా సార్ మీరు 3 minutes మాట్లాడండి. ఇంకా మనకు ధ్యానం ఉంది ప్లస్ అచీవ్. నా పేరు సుబ్బారావు అండి, మాది వడ్లమూరు. మరి నేను ధ్యానంలోకి రాకముందు కోడి మాంసం వ్యాపారం చేసేవాడిని. కోడి మాంసం వ్యాపారం చేస్తూ మరి ధ్యానం గురించి నాకు చెప్పడం జరిగిందండి. కోడి మాంసం వ్యాపారం చేస్తే మాంసం తినకూడదని చెప్తారు ధ్యానంలోకి వస్తేనే. మరి ఏంటి పరిస్థితి అని మానేయాలి అనుకున్నప్పుడు దానికోసం ఎన్నో రకాలైనటువంటి ఇంట్లో ఇబ్బందులు పడడం జరిగింది. నాకు ధ్యానం తెలిసిన కొద్ది రోజుల్లోనే ధ్యానం చేయగానే చక్కగా ఎన్నో అనుభవాలు వస్తాయండి. ధ్యానం కళ్ళు మూసుకుని ధ్యానం చేసినప్పుడు నెత్తిమించి ఏదో ఎనర్జీ నాలోకి వెళ్తున్నట్టు నాకు అనిపిస్తుంటే కొంతమంది కొత్తగా వచ్చిన టైంలో అడిగాను అనమాట, ఏమండి ఏంటంటే నా తలలోంచి ఏదో దిగుతున్నట్టు అనిపిస్తుందంటే అది కాస్మిక్ ఎనర్జీ, అది చాలా మంచి ఎక్స్పీరియన్స్, అది మీకు చేయండి అని చెప్పడం జరిగింది. అలాగే మరి ధ్యానం చేసినప్పుడు ఎవరో ఇద్దరు మాస్టర్స్ తలకాడ కూర్చుని ఎన్నో విషయాలు చెప్పేవారండి. నేను అప్పుడు అనుకున్నాను 20 సంవత్సరాలు పూజలు చేస్తే ఒక అనుభవం కూడా లేదు, కనీసం 40 రోజులు కూడా మరి ఈ ధ్యానం పూర్తిగా చేయిందే ఇంత గొప్ప అనుభవాలు వస్తున్నాయి, దీన్ని వదలకూడదు జీవితంలో అని మరి పట్టుకుని చేయడం జరిగింది. అప్పుడు ఇంటి మీద పిరమిడ్ కట్టానండి. ఇంటి మీద పిరమిడ్ కడితే వాళ్ళ ఇంటికి ఏమి వెళ్తాం, ఎక్కడో పైన ఉంది 3వ స్టేర్లోని అని అందరూ అనుకుంటుంటే అప్పుడు మళ్ళీ నాకు అనిపించింది, మనం ప్రజలు మన దగ్గర రానప్పుడు ప్రజల్లోకి మనం తీసుకెళ్ళాలని ఏదో పథకం ఉంటుంది కదండి, ప్రభుత్వ పథకాలు. అలాగా మరి వడ్లమూరులో 3 సెంట్ల స్థలం రోడ్డు పక్కన కొని పబ్లిక్ పిరమిడ్ కట్టడం జరిగిందండి, ఒక 20 లక్షలు పెట్టి. ఎందుకంటే ఎంతో హింస చేశాను నేను, లక్షలాది కోళ్ళని కోయడం చేసి పాపాలు ఏదో మనం దేవుడా నన్ను పాపాలు తీసేయి క్షమించు అంటే ఎవడో చేసేవాడు లేడు. నువ్వేదైతే తప్పు చేసావో దాన్ని సరిదిద్దుకోవాలి, ప్రాయశ్చిత్తం కావాలి కంపల్సరీగా. ప్రాయశ్చిత్తం కావాలంటే ఏం చేయాలంటే పిరమిడ్ కడితే కొద్దిమంది అన్న మాస్టర్లు వచ్చి ఆ మాస్టర్లు ఎక్కడెక్కడి నుంచి వచ్చి కొంత జ్ఞానాన్ని అందితే దాని ద్వారా మారితే అలాగైనా మనకి కొంచెం తగ్గించుకున్నట్టు కర్మ తగ్గించుకున్నట్టు అవుతుందని మరి 2 పిరమిడ్లు కట్టడం జరిగింది. మరి టైం లేదంటున్నారు కాబట్టి మరి ఎన్నో అనుభవాలు చెప్పలేమండి. ఈ ధ్యానంలో 40 రోజుల్లోనే అద్భుతాలు చూసాం. 20 సంవత్సరాల పూజలు చేస్తే ఒక్కరోజు కూడా ఒక అనుభవం లేదు, ఏ రోజు చేసినా. అందుకే పూజ చేయ పూజారి తానే ఏడ పూజ చేసే తన దుక్కులు నేనయ్యా అన్నాడు. పూజ చేస్తే ఒక వృత్తి అలవాటు అవుద్ది మనకి. పొద్దున్నే లేకడం, స్నానం చేయడం, పువ్వులు పోయడం, బొట్టు పెట్టడం వృత్తి అలవాటు అవుద్ది. కానీ ధ్యానం అటువంటిది కాదు. ధ్యానం అంటే భగవంతునితో ఉండడం. గుళ్ళుకు పోయి మనం అడుగుతుంటాం, ఏముంది నీకు ఏం కావాలో అడుక్కోవడానికి అన్నీ ఉన్నాయిగా,
ఏం కావాలంటే నాకు ఆనందం కావాలి. ఆనందం కావాలంటే బయట గుడికాడో లేకపోతే ఎక్కడో శాస్త్రాల దగ్గర ఎక్కడెక్కడో దొరికేది కాదు. అది నీ లోపలికి నువ్వు ఎప్పుడైతే నువ్వు ప్రవేశించావో, నీ లోపలికి నువ్వు పోయావో అంత ఆనందం నిండి ఉంది లోన. దాన్ని మనం రోజు ధ్యానం ద్వారా తాగుతాం వల్ల కొంచెం 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 ఆనందం మనకి వస్తూ ఉంటుంది. ధ్యానం ఎప్పుడైతే ధ్యానం చేసామో, ధ్యానం చేయడం వల్ల మార్పు కావాలి. ఫస్ట్ ధ్యానం చేసాం ఓకే, అది అందరూ పూజలు చేసేవాళ్ళు చేస్తున్నారు, ధ్యానం చేసేవాళ్ళు చేస్తున్నారు. నేను ఎంతవరకు మారాను, నేను ఏం చేయగలిగాను, ఇంకా బాగా ఎలా జీవించాలి నేను అనే తపంతో మనం జీవించగలగాలి. నేను రోజు అదే అనుకుంటాను, ఇంకేం చేయాలి. ఎన్నో క్లాసులు పెట్టాం, ఎన్నో ర్యాలీలు చేసాం, ఇంకా ఏమీ చేయలేకపోతున్నామే సార్లాగా, ఇంకా చెయ్యాలి బాగానే అనే తపన, ఆ తపన మనకు కంపల్సరీగా ఉండాలండి. ఇవన్నీ మరి సార్ ఉన్నప్పుడు ఇందాక సార్ చెప్పినట్టు 3 సంవత్సరాల్లో నేను చేసిన 30 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు పిఎంసీ చేసింది అని అన్నారు. అలాగే ఈ పిఎంసీ వల్ల మనకి ఎంతో ఈజీ అయిపోతుంది. ఎంతమందో ఆ పిఎంసీ చూస్తుంటే మేము పిఎంసీ చూసి ధ్యానంలోకి వచ్చామని అంటున్నారు. దానికి అందరం కూడా మనం అందరం సహకరించాలి. చక్కగా అందరం అమౌంట్స్ కట్టి మరి దాన్ని మనం నిలబెట్టుకోవాలి, మన అందరి బాధ్యత. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మరి మీ అనుభవాలు పిఎంసీలో రావాలని కోరుకుంటున్నాను సార్. మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు పిఎంసీలో మీ అనుభవం చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ సార్. రండి సార్, ఒక 3 minutes ఇంకా లాస్ట్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక అద్భుతం జరిగిందని చెప్పుకోవచ్చు నా విషయంలో. అదేంటంటే, ముందుగా నా పేరు శ్రీనివాసులు, తిరుపతి. అదేంటంటే రాజశేఖర్ సార్ ఉండి ఎవరన్నా మనకి ఈసీఎస్ కట్టేవాళ్ళు ఉంటే చూడండి సార్, పంపించండి అని అన్నారు. ఇక్కడ వచ్చి ధ్యానంలో కూర్చోను. పంపిస్తాను సార్ అని చెప్పాను. మామూలుగా క్లాస్ అటెండ్ అయ్యాను, ధ్యానంలో కూర్చున్నాను. కూర్చోంటే మా ఫ్రెండ్ స్ట్రైక్ అవుతున్నాడు. వాడికి 2-3 సార్లు చెప్పింటాను, చేద్దామంటాడు, కానీ హార్ట్ఫుల్గా చెప్పట్లేదని ఎక్కడో అనిపిస్తుంది. ఏంటంటే ఎక్కడన్నా డొనేషన్ తీసుకునేటప్పుడు మనము వాళ్ళకు సపోర్ట్ వాళ్ళు ఇచ్చేటప్పుడు హార్ట్ఫుల్గా ఇస్తే అది అద్భుతంగా ఉంటుంది, ఇంకా మరింత పాజిటివ్గా ఉంటుంది. వాళ్ళతో ఎక్కువ ఇప్పించుకోవడం కోసం మనం ఏదో చేసామనుకోండి, అక్కడ హార్ట్ఫుల్నెస్ ఉండదు. ఆ మెథడ్ నేను ఫాలో అవుతాను. సరే అలా అనిపించింది కదా అని బయటికి వెళ్ళి కాల్ చేస్తానే కనెక్ట్ అయ్యాడు. అంతకుముందు కన్నా బాగా కనెక్ట్ అయ్యాడు. ఏంటన్నా అన్నదానానికి అన్నాడు అతను. ఎస్పెషల్లీ అతను అన్నదానానికంటే బాగా డొనేషన్ ఇస్తాడు. మొన్న నైటు నాకు కాల్ చేశాడు. ఎక్కడో సఫర్ అవుతున్నాడు ఫ్యామిలీ రిలేషన్స్లో.